కొనసాగుచు ఆ దేవుని విలువైన వాక్యాలను మీరు వింటూ వచ్చారు, సంతోషం. అలాగనే ఈ సభకు పరిచయం చేసిన ప్రియ తమ్ముని బట్టి, అలాగే స్థానిక పాస్టర్ గారిని బట్టి కూడా ప్రభువుని నేను స్తుతిస్తున్నాను. మంచిది. సందర్భం ఏదైనప్పటికీ దేవుని సముఖమందు సమాజముగా మనం కూడుకునుట ఎంతైనా మనకు దీవెనకరం. సంవత్సరము అను దయాకిరీటమును నేను నీకు ధరింపచేయుచున్నాను అని ప్రభు సెలవిచ్చినట్లు, మరి చర్చ్ యొక్క యానివర్సరీ పురస్కరించుకొని మరి నేనే కానీ మీరే కానీ ఈ దేవుని మందిరము మరొక నూతన సంవత్సరం సందర్భంగా కుటుంబాలుగా మనం అందరూ కూడా ఈ చోటికి చేరొచ్చినాము. ప్రియులారా, దేవుని మందిరము, దేవుని సమాజ మందిరము, దేవుని ప్రజల మధ్య ఉండటం ప్రజలకు ఎంతో దీవెనకరం. ఉదాహరణకు ఎక్కడికో పోయి మనం నీళ్లు తెచ్చుకుంటున్నాం, త్రాగటానికి నీళ్లు లేవు, చాలా దూరం మండుటెండలో పడి వెళ్ళి మనం నీళ్ళు తెచ్చుకుంటున్నాం. మనమే కాదు, ఊరంతా కూడా అలాగే నీళ్లు తెచ్చుకుంటున్నారు. అది చూసి ప్రభుత్వం వారు ఊరి మధ్యలోనే అందరికీ సరిపడినట్ల ఒక పెద్ద వాటర్ ట్యాంక్ కట్టారు. ఒక నెల రోజుల ముందు నుంచి ప్రకటన చేశారు, ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వబడతాయి, ప్రతి ఇంటికి ఒక పైపు రూపంలో మీ ఇంటికి నీళ్ళు వస్తాయి, మీరు ఎక్కడికో పోయి నీళ్లు తెచ్చుకోకలేదు, మీ ఊర్లోని ఒక పెద్ద వాటర్ ట్యాంక్ కడుతున్నారు, సమృద్ధి గల నీళ్లు 24 గంటలు మీకు వస్తుంది అని మీకు ప్రకటించబడితే నీళ్లు లేని ఆ ప్రాంతవాసులు కదా సంతోషమా బాధాకరమా కదా? ఎంతో దూరం పోయి నీళ్లు తెచ్చుకునే వారికి అడుగు బయటికి వెళ్లకుండానే నీళ్లు మన దగ్గరికి వస్తాయి. అంటే ఊరి మధ్యలో వాటర్ ట్యాంక్ ఉండటము ఊరి వారికి సంతోషం. సరే, మన పిల్లల్ని ఎక్కడికో తీసుకెళ్ళి చదివిస్తున్నాం ప్రతి పూట, ప్రతిరోజు కూడా. అలాంటిది ప్రభుత్వ వారు మన మధ్యనే ఒక విద్యాశాల బడి, ఫస్ట్ క్లాస్ మొదలుకొని డిగ్రీ వరకు కూడా స్కూల్ అండ్ కాలేజీ మన ఊళ్ళో కడుతున్నారట. ఫ్రీ వైద్యం, ఫ్రీ యొక్క విద్య, ఎక్కడ దాకా వెళ్ళక్కర్లేదు, మన ఊర్లోనే బడి కడుతున్నారట అనే మాట తెలిస్తే ఊరి వారికి అది బాధకరమో ఒక సంతోషమా? ఎందుకని? ఎక్కడికో మన పిల్లల్ని తీసుకొని చదివించక్కర్లా, మన ఊరికి ఏమొచ్చేస్తుంది? బడి వచ్చేస్తుంది. సరే, మూడవది, బలహీనత కలిగితే అనారోగ్యాన్ని బట్టి బాగు చేయించుకోవడానికి ఎక్కడో పట్టణానికి పెడుతున్నాం, హాస్పిటల్కి. అలాంటిది ప్రభుత్వ వారే ఊరి మధ్యలోనే ఒక ఖరీదైన హాస్పిటల్ అన్నమాట. అన్ని వ్యాధులకు ఫ్రీ వైద్యం, గుండె ఆపరేషన్తో సుద్దా ఫ్రీ వైద్యం చేసే ఒక ఖరీదైన హాస్పిటల్ మన ఊళ్ళో పెడుతున్నారు. అది ఊరి వారికి సంతోషమా దుఃఖకరమా కదా? దీపాలు వెలిగించుకునే మనకు ఈ ఊరికి కరెంటు రాబోతుంది, కరెంటు స్తంభాలు వేస్తున్నాము, కరెంటు తీగలు మీ ఇళ్లలోకి వస్తాయి, లైట్లు వెలుగుతాయి, మీ ఊరికి కరెంటే వచ్చేస్తుంది అని అన్నప్పుడు వారి సంతోషమా దుఃఖకరమా? అంటే వాటర్ ట్యాంక్ మన ఊళ్ళో ఉంటే సంతోషం, బడి మన ఊళ్ళో ఉంటే సంతోషం, వైద్యశాల హాస్పిటల్ మన ఊళ్ళో ఉంటే సంతోషం, కరెంటు మన ఊరికి వస్తే మనకు సంతోషం. ఓకే, మరి వీటన్నిటిని అనుగ్రహించే దేవుని మందిరం ఊరి మధ్య ప్రజలలో ఉండటం సంతోషమా దుఃఖకరమా? మరి అని చెప్పాలా? మరి అని చెప్పాలా? అది ఆ మాట రావాలి. సంతోషం కాదు, మరీ సంతోషం. చెప్పండి, మరీ సంతోషం కదా? కాబట్టి దేవుని మాటలు దేవుని ప్రజలకు అందించబడటము ప్రజలైన మనకెంతో మేలుకరం. దేవుని మందిరం ఎలాంటిదంటే అతి వేగముగా ప్రవహించే సెలయేరు ఒక నది వంటిది. ఆ నదిలోకి మనం రావాలే కానీ నీళ్లు చేసే పనుల్లో ప్రధానమైనవి, అంటే ప్రతి పని విలువైందే. మొదటిగా నీళ్ల దగ్గరికి వస్తే దాహం తీరుతుంది, నీళ్ల దగ్గరికి వస్తే మన వస్త్రాలు ఉతికి తెలుపు చేయబడతాయి, శుభ్రపరచబడతాయి. మూడోది మన దేహము కడగబడుతుంది. ఆ నీళ్లు మోసుకొని వెళితే కనుక ఇంట్లో సామాగ్రిని కడుక్కోవచ్చు, ఇల్లు గుమ్మాలు కడుక్కోవచ్చు, అంట్లు తోముకోవచ్చు, తర్వాత ఇంకా పొలానికి పెట్టచ్చు, అలాగే పశువులకు పెట్టచ్చు, అలాగే మండే మంటలను ఆ నీళ్లతో చల్లార్చవచ్చు. అంటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి నీళ్ళల్లో? 1, 2, 3 కాదు సుమా, సువిస్తారమైనటువంటి సదుపాయాలు ఎందులో ఉన్నవి? నీళ్లలో ఉన్నాయి. కాబట్టి నీళ్లు ఎంత ప్రయోజనమో దేవుని యొక్క మాటలు, దేవుని వాక్యము కూడా
దేవుని సమాజ మందిరములోకి వస్తే మనకు అంత ప్రయోజనకరం. కాబట్టి దేవుని మందిరము మన మధ్య ఉండటం మనకు ఆశీర్వాదకరం. దేవుని మందిరము ఎలాంటిదంటే తల్లి యొక్క గర్భాశయము. చెప్పండి, తల్లి యొక్క గర్భాశయము, గర్భము వంటిది. ఆ యొక్క రక్త కణము తల్లి గర్భము అండములోనికి వెళ్ళిన తర్వాత అండములో ఆ రక్త కణము పిండోత్పత్తి అయి 9 లేక 10 మాసాలు కడుపులో ఆ బిడ్డ తయారై అచ్చం అమ్మలాగో లేక అచ్చం నాన్నలాగో ఆ పోలికలతోటి ఆ బిడ్డ బయటికి వస్తాడు. ఎప్పటికీ ఒక 10 లేదా 9 మాసాలు దాటిన తర్వాత 10 నెలలు సమీపిస్తున్నప్పుడు బిడ్డ పుట్టచ్చు. అయితే పుట్టిన బిడ్డ అచ్చం అయితే అమ్మలాగా లేదా పురుషుడు నాన్నలాగా. ఓకే, ఏమంటే అచ్చం అవయవ నిర్మాణం అంతా కూడా అందంగా తయారైంది. ఇప్పుడు ఆ బిడ్డను మనం వదులుకుంటామా? అబ్బా, ఎంత అందమైన బిడ్డను దేవుడు నాకు ఇచ్చాడు, అచ్చం చాలా తెల్లగా అందమైన బిడ్డ నాకు ఇచ్చాడని ఆ బిడ్డను బట్టి ఆ తల్లిదండ్రులు సంతోషిస్తారా, దుఃఖిస్తారా? సరే, అదే తల్లి గర్భంలోంచి బిడ్డ పుట్టాడు, కానీ ఒక చెయ్యి ఉంది, ఒక చెయ్యి లేదు. ఒక కాలు ఉంది, ఒక కాలు లేదు. ఒక కన్ను ఉంది, ఒక కన్ను లేదు. అలాగే ఒక సైడ్ వెముకలు ఎదిగే, మరొక ప్రక్క వెముకలు బోన్స్ ఎదగలేదు. పెద్ద మెదడు ఎదిగింది, చిన్న మెదడు ఎదగలేదు. ఊపిరితిత్తుల్లో ఒకటి ఉంది, ఒకటి లేదు. కిడ్నీలో ఒకటి ఉంది, ఒకటి లేదు. అలాంటి బిడ్డ పుట్టాడు. మన అలాంటి బిడ్డ కావాలని కోరుకుంటామా? చెప్పాలి. డాక్టర్ ముందే చెప్పేశాడు, ఇదిగో మీకు ఇలాంటి బిడ్డ పుట్టబోతున్నాడు. అయితే జీవితకాలం అంతా ఆ బిడ్డకు మీరు సేవలు చేయాలి. రోజుకి 1000 రూపాయలు ప్రతిరోజు ఆ బిడ్డ కోసం మీరు ఖర్చు పెట్టాలి. ఆ బిడ్డ బ్రతకాలి అంటే ఎప్పుడు మంచం దగ్గర ఒకరిద్దరు కాపలా ఉండాలి. ఆ పిల్లవాడికి ఏమీ తెలియదు, అన్ని మీరే తెలుసుకొని చేయాలి. చీమ కుట్టినా దాన్ని బాధ కూడా వాడికి తెలియదు, మీరే అన్నీ చూసుకోవాలా. ఇలాగ జీవితకాలం అంతా దగ్గరుండి మీరే చూసుకోవాలి. రోజుకి 1000 రూపాయలు అవుతుంది. ఒక కన్ను ఉంటుంది, ఒక కన్ను లేదు. ఒక కాలు ఉంటుంది, ఒక కాలు లేదు. ఒక చెయ్యి ఉంటుంది, ఒక చెయ్యి లేదు. ఇలాంటి బిడ్డ మీకు పుట్టబోతున్నాడు అనే మాట ముందుగా చెప్తే తల్లిదండ్రులు ఏమంటారు? బాధ కాదు, అబార్షన్ చేసి తీసేయండి అంటారు. ఏమంటారు? అయ్యా, అలాంటి బిడ్డ అయితే మాకు వద్దయ్యా, ఎందుకంటే బాధ మేము చూడలేము, జీవితాంతకాలం అని అలాగే ఉండటం మాకు వద్దయ్యా, వీలైతే ఆ బిడ్డను తొలగించేయండి అయ్యా, తీసేయండి అయ్యా అని అంటాం మనమా? మరి అదే బిడ్డ అన్ని అవయవాలతో సంపూర్ణంగా తయారై బయటకు వస్తే కదా ఆవిడ వద్దంటామా? ఆడికి ఒకవేళ డబ్బు ఎంత ఖర్చు అయినా బాగు చేయించుకోవడానికి ఇష్టపడతామేమో తప్ప తల్లి కడుపులోని అవయవాలు తయారవ్వలేని బిడ్డతో మనకెందుకు పని? అవునా కదా? నేను చెప్పే మాట న్యాయమా అన్యాయమా? న్యాయమే కదా. ఇప్పుడు చెప్పండి, దేవుని యొక్క మందిరము గర్భాశయము వంటిది. ఈ దేవుని మందిరములోకి మనం ఒక రక్త కణముగా, ఒక విత్తనము రూపంలో వచ్చి ఇక్కడ పడ్డాము. ఇక్కడ రోజు రోజు దినాభివృద్ధి చెందుతూ వచ్చినటువంటి మనము ఆత్మీయ అవయవ నిర్మాణం ఇక్కడ మనకు తయారవ్వాలి. ఏ అవయవ నిర్మాణం? శరీర అవయవ నిర్మాణం అమ్మ కడుపులో తయారవుతుంది. కన్నుకు కన్ను, కాలుకు కాలు, చెయ్యికి చెయ్యి, ఎముకలకు ఎముకలు. ఇవి ఎక్కడ తయారవుతాయి? తల్లి గర్భంలో. అలాగే దేవుని గర్భం అనబడిన దేవుని మందిరములోనికి వచ్చిన తర్వాత పర సంబంధమైన, ఆత్మ సంబంధమైన అవయవ నిర్మాణం ఇక్కడ మనకు తయారవ్వాలి. పరిశుద్ధతలో మన కాళ్ళు చేతులు పొడవుగా సాగినట్లు పరిశుద్ధతలో మనం ఎదగాలి. విశ్వాసము భక్తిలో ఎదగాలి. ప్రార్థన వాక్యం అనుభవంలో కూడా మనము ఎదగాలి. మెట్టుకు క్రీస్తు యేసు యొక్క సంపూర్ణత పోలికలోకి మన పరిపూర్ణం కావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాలను మీరు చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటుంది. ఎఫెసీయులకు పౌలు రాసిన పత్రిక 4వ అధ్యాయము, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండక మనుషుల మాయోపాయముల చేత వంచనతో తప్పు మార్గమునకు లాగు కుయుక్తులకు గాలికి కొట్టుకొని కల్పించబడిన ప్రతి ఉపదేశమును కొట్టుకొని పోక అలల చేత ఎగరబడిన వారమై ఉండక ప్రేమ కలిగి సత్యమునే చెప్పుచు క్రీస్తు వలె, క్రీస్తు లాగునే ఉండుటకు మనం అన్ని విషయములలో చెప్పాలి. ఎన్ని విషయములలో? ఒక విషయములోనా, 2 విషయాల్లోనా, 3 విషయాల్లోనా, 10 విషయాల్లోనా, 25 విషయాల్లోనా? నో, అన్ని ఎన్ని ఉన్నాయో చెప్పాలి. మళ్ళీ అవయవాలు ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. అందులో ఎన్ని అవయవాలు ఎదిగితే మీకు ప్రయోజనం?
చెయ్యి రెండు పద్దెకి సరిపోతే కాళ్ళు ఎదగక్కర్లేదా? చెప్పాలి. కాళ్ళు రెండు ఎదిగి చెవులు ఎదగకపోతే సరిపోతుందా? చెప్పాలి. చెవులు రెండు బాగా ఎదిగి మెదడు ఎదగలేదు సరిపోతుందా మీకు? నో. ఎన్ని ఎదగాలి? చెప్పాలి. ఎన్ని ఎదగాలి? నరాలకు నరాలు, కండరాలు, ఎముకలకు ఎముకలు, చెప్పాలి. వ్రేళ్ల మీద ఉన్న గోర్లు, ప్రతిదీ కూడా ఏమవ్వాలి? ఎదగాలి. ఎక్కడ? అమ్మ కడుపులో అని చెప్పండి. ఎక్కడ ఎదుగుతాయి? బయటకు వచ్చిన తర్వాత కాదు, ముందు లోపల తయారైతే అప్పుడు బయటకు వచ్చిన తర్వాత వాడు 6 అడుగుల అజానుభావుడు అవుతాడు. తర్వాత విషయం అది. ముందు రక్త కణానికి జీవాన్ని ఇచ్చి మాంసం తయారై అవయవ నిర్మాణం ఎక్కడ తయారవ్వాలి? తల్లి గర్భాశయమందు. కాబట్టి ఎన్ని ఎదగాలి పిల్లవాడికి? కొన్ని ఎదగాల, అన్ని ఎదగాల కదా. మరి ఆ మాటకు వస్తే దేవుని మందిరములో వచ్చిన మనము ఎన్ని విషయాల్లో క్రీస్తులాగా ఉండుటకు ఎదగాలి? చెప్పాలి. ఎన్ని విషయములలో? ప్రేమ కలిగి, సత్యమని చెప్పొచ్చు, అచ్చము క్రీస్తులాగా ఉండుటకు అన్ని విషయములలో మనము ఇప్పుడు ఆ ఎదుగుదల నీకెక్కడ దొరుకుతుంది? దేవుని మందిరంలో చెప్పండి. ఎదుగుదల నీకు ఎక్కడ దొరుకుతుంది? నది దగ్గరికి వెళ్ళామంటే దాహం తీరుతుందా? తీరుతుందనే అర్థం. నది దగ్గరికి వెళ్ళంటే బట్టలు ఉతకబడతాయా? ఉతకబడవా? ఉతకబడతాయనే అర్థం. నదిలోకి వెళ్ళి మునిగిన తర్వాత ఒంటి మీద మురుగు పోదని అర్థమా? చెప్పాలి. నీళ్లు తెచ్చి పొలానికి పెడితే పంట చేతికి వస్తుందనా రాదని అర్థమా? పశువులకి ఇస్తే దాహం తీరవని అర్థమా? మంటల మీద చల్లారిస్తే మంటలు చల్లారుతాయనా చల్లారవనా? ఖచ్చితంగా ఇది నిజం. 100కి 99% కాదు, 100కి 110% ఇది కరెక్ట్. కాబట్టి ఒక నదిలోకి వస్తే, నది దగ్గరికి వస్తే ఎన్ని ప్రయోజనాలు, దేవుని మందిరంలోకి వస్తే అన్ని ప్రయోజనాలు. తల్లి గర్భములో బిడ్డ ఏ రీతిగా అవయవ నిర్మాణం ఎదుగుతున్నదో, దేవుని మందిరములో మనము ఆత్మ సంబంధమైన ఆత్మీయ అవయవ నిర్మాణాన్ని పెంచుకుంటూ నిత్య జీవానికి చేరుకోవటానికి క్రీస్తు పోలికలతో మనము ఆయన రాజ్యానికి చేరబద్దులం. అలాంటి నిర్మాణము నిన్ను తయారు చేసే కేంద్రం ఏది అనంటే దేవుని మందిరము. కొన్ని వస్తువులు కొన్ని చోట్ల తయారవుతాయి. ప్లాస్టిక్ పైపులు ఎక్కడ తయారవుతాయి? కర్మాగారం ఎక్కడైతే ఉన్నదో అక్కడ. స్టీల్, అలాగే ఉక్కు, ఇలా చెప్పుకుంటూ వెళితే కొన్ని వస్తువులు మనకు కావాల్సిన కొన్ని ప్రాంతాల్లో ఆ యొక్క కర్మాగారంలో పేపర్ మిల్లు, చెప్పండి, పేపర్ మిల్లు ఏం తయారవుతుంది అక్కడ? పేపర్ తయారవుతుంది. గాజు మిల్లు, గాజు తయారవుతుంది. మా ప్రాంతంలో హార్లిక్స్ ఫ్యాక్టరీ ఉంది, చాలా పెద్ద, వేల ప్రజలు పనిచేస్తారు. హార్లిక్స్ తయారవుతుంది. అది పెద్ద పేపర్ మిల్లు, ఆసియాలో చాలా పెద్దది. అది పెద్ద పేపర్ మిల్లు ఉన్నది, పేపర్ తయారవుతుంది. అలా చెప్పుకుంటే ప్లాస్టిక్ వస్తువులు తయారై ఉన్నవి, తర్వాత ఐరన్ తయారై ఉన్నవి, కార్లు తయారయ్యే కేంద్రం ఉన్నది, స్కూటర్స్ తయారయ్యే కేంద్రం ఉంది. అంటే అవి తయారవటానికి ఒక కేంద్రము, ఒక కర్మాగారం ఒకటి అవసరం కాదా? మరి ఆ మాటకు వస్తే మనము తయారవడానికి మనకేది అవసరము? దేవుని మందిరము అవసరం. పిల్లవాడు పాఠాలు నేర్చుకోవడానికి బడికి వెళ్తాడు, ఈ నుండి స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత వాడు డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, ఒక ఉన్నత ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మొదట ఈ నుండి స్టార్ట్ చేయడానికి వాడు ఎక్కడికి రావాలి? బడికి రావాలి. ఆ బడిలో వాడు నేర్చుకుని ఎలాగైతే ఎదుగుతూ చదువులో అభివృద్ధి చెందుతాడో, దేవుని మందిరములోనికి నీవు వచ్చినప్పుడు పర సంబంధమైన విషయములు నువ్వు ఎట్లా ఎదగాలి, పరలోకానికి వెళ్ళడానికి అర్హతలు సంపాదించుకుంటే పరలోకానికి ఎక్కి వెళతామనేటువంటి ఆ అనుభవము ఇక్కడ నీకు నేర్పించబడతాది. అందుకని అన్నిటికంటే అనే మాట మీకు చెప్తాం, మరీ మేలు. చెప్పండి. ఊళ్ళో హాస్పిటల్ ఉంటే ఊరికి మేలే, ఊరికి కరెంటు ఉంటే ఊరికి మేలే, అలాగే వాటర్ ట్యాంక్ కడితే ఆ ఊరికి మేలే, ఒక బడి, అలాగనే ఒక వైద్యశాల ఆ ఊరికి ఉంటే మేలే. మరి ఆ మాటకు వస్తే మానవ జీవితానికి విలువనిచ్చేటువంటి దేవుని మందిరం మన మధ్య ఉండద్దా? మరీ ఉండాలని చెప్పండి, మరీ ఉండాలి. కాబట్టి మీ సేవకుడు ప్రేమించి చక్కని ఒక విశాలమైన మందిరాన్ని ప్రభు ఇచ్చారు.
కాబట్టి కుటుంబాలతో కలిసి దేవుని సన్నిధానానికి రండి. కుటుంబాలతో ప్రభుని ప్రార్థించండి, ఆరాధించండి, మేలు పొందండి. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఏదైనా సంతోషం కావచ్చు, దుఃఖమే కావచ్చు, దేవుని మందిరాలు తెరిచి ఉండాలి. దేవుడి మందిరంలోకి వచ్చి మీరు విజ్ఞాపన ప్రార్థనలు, యాచనలు ప్రభువుకు సమర్పించుకుంటూ మీ ప్రతి అవసరత ప్రభు తీర్చున్నట్లు ఆయన పాద సన్నిధానానికి మీరు సమీపించాలి. మిమ్మల్ని ఆత్మీయంగా తయారు చేయడం కొరకే ఈ దైవ మందిరం యొక్క ఆ యొక్క కర్మాగారం. ఇక్కడ పరిశుద్ధతలో ఎదుగుతాం. నీతి, భక్తి మొదలగు వాటిలో మనం ఎదగటానికి ఇది ఇక్కడ ఎంతో మనకు విలువైనటువంటిది మాట. నాకు కొంచెం హమ్మింగ్ సౌండ్ తగ్గించాడు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం తగ్గించాను అన్న, సౌండ్ బాగా ఎక్కువ ఉంది. కాబట్టి ఈ విధముగా మనము తయారు చేయబడటానికి, ఆత్మీయంగా మనం ఎదగటానికి దేవుని యొక్క పరిశుద్ధ మందిరము మనకి ఎంతైనా శుభదాయకము. చాలు, మంచిది. ప్రభు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రియులారా, కొద్ది నిమిషాలు నా సాక్ష్యం చెప్పి దేవుని వాక్య భాగానికి మనం ప్రవేశపెట్టబడదాం. ఎవరైనా యేసు ప్రభు యొద్దకు వస్తే ఆ వ్యక్తి రెండు జీవితాలకు మధ్యవర్తి. అనగా పాత జీవితానికి, క్రొత్త జీవితానికి అతడు మధ్యవర్తి. యేసు క్రీస్తు ప్రభువుని తెలుసుకొని దాదాపు 30 సంవత్సరాలు కావచ్చింది. అయితే ప్రభువుని నేను తెలుసుకోవడానికి కారణం నాకు కలిగిన మరణకరమైనటువంటి ఒక వ్యాధి. ఆ రోజుల్లో అది నాకు సంభవించటం నాకు దుఃఖకరమే కావచ్చు, కానీ దానిని బట్టి ఇంత విలువైన రక్షణ భాగ్యం నేను కలిగి ఉండటం ప్రభువు నాకు ఇచ్చిన భాగ్యం. ప్రారంభంలో శ్రమను ఎవరు ఇష్టపడరు, శ్రమకి ఎవరు విలువెవరు. శ్రమను అందరూ చేదరించుకుంటారు, తృణీకరిస్తాడు. కానీ గుర్తించగలిగితే కనుక శ్రమలో కూడా మనకు ప్రయోజనం ఉంది. మీకు అర్థం అవటానికి ఈ మాట చెప్తా వినండి. పట్టు వస్త్రము మీ ఎదురుగుంటా పెట్టి, గోనె పట్టా కూడా మీ ఎదురుగుంటా పెట్టి, ఈ రెండిట్లో మీకు ఏది కావాలో వచ్చి తీసుకోండి అని అంటే మీరు దేన్ని ఇష్టపడతారు? జ్ఞానం లేదా మీకు? కదా కదా పట్టు వస్త్రాన్ని ఇష్టపడ. ఎందుకని? సమాజంలో అది మార్కెట్లో విలువైంది. ఏది? పట్టు పట్ట, పట్టు వస్త్రం. సరే, పట్టు చీర నీకు ఇచ్చాము, ఎంతమంది కట్టుకుంటారు? ఇది ఒకరికా ఇద్దరికా పరిమితం చీర అనేది? ఒకేసారి ఇద్దరు కట్టుకుని చూద్దాం, ఒకేసారి 4 కలిసి కట్టేసుకున్న చీరను చూద్దాం. కుదురుతాదా? ఎప్పటికీ కుదరదు. పట్టు చీర ఒక వ్యక్తికి పరిమితం. ఇప్పుడు గోనె పట్టా ఉంది, విలువ లేదన్నారు చూడు. అది మీరు ఇంటి బయట, గుమ్మం బయట పడేశారు. కాళ్ళు తుడుచుకుంటూ మనం లోపలికి వస్తున్నాం. ఎక్కడుంది గోనె పట్ట? గుమ్మం బయట అని చెప్పండి. ఉంది. ఎంతమంది తుడుచుకోవచ్చేటి? అందరం కండి, 100 ఎంతమంది అయినా తుడుచుకోవచ్చు. ఎంతమంది అడుగులేస్తే వద్దంటదా గోనగుడ్డ? ఎల్రా, నువ్వు వేయకరా నా మీద కాలు, అబ్బే నీ మట్టి నా మీద తొలపకరా అని అంటదా? కాదే. 1000 కాదు, 1,00,000 మంది వేసి తుడుచుకుంటూ వచ్చిన ఇంకా తిరిగి కాకేస్తుంది. బాబు రా బాబు, లోపలికి వెళ్తున్నావేమో, కాళ్ళకున్న మట్టి అంతా ఇక్కడ దులిపేసి లోపలికి వెళ్ళిన ఆయన అని చెప్పి ఇప్పుడు గోనెగుడ్డ అనేది వందలాది వేలాది ప్రజలకు అది ప్రయోజనం. అది ఎక్కడుంది? ఇప్పుడు కాళ్ళ కింద తొక్కబడుతుంది. ఎక్కడుంది అది? కాళ్ళ కింద. పట్టు వస్త్రం నీ ఒంటి మీద మాత్రమే ఉంది. అది ఎంతమందికి పరిమితము? ఒక్కరికే. గోనె పట్ట 10,000 మందికి కూడా పరిమితము కాగలుగుతుంది. కానీ అది ఎక్కడ ఉన్నది? ఇంటి బయట ఉంది. బురదంతా తొక్కుకుంటూ దానికి అంటించుకుంటూ మనం లోపలికి వస్తున్నాం. ఇప్పుడు ఈ 2 బట్టలు ఏది శ్రేష్టమైంది? గోనె గుడ్డ విలువైందా, పట్టు గుడ్డ విలువైందా? జ్ఞానంగా ఆలోచించండి. గోనె పట్ట విలువైంది. అలాగే శ్రమ యొక్క విలువేంటి గుర్తించిన తర్వాత అది ఎంత విలువైందని అర్థమవుతుంది. శ్రమ ముందు మనకు పరిచయం అయినప్పుడు, శ్రమ మనకు కలిగినప్పుడు దిక్కుమల శ్రమ ఎప్పుడు చూసి బతుకులు శ్రమలేనా అని అనుకుంటాం. కానీ ఆ శ్రమ ద్వారా నిన్ను పరిపూర్ణం చేసేది ఏదో జరగబోతుంది. అప్పుడు అనిపిస్తుంది, ఆ రోజు నాకు అలా ఎదురవ్వటం నాకు మంచిదే, ఆ రోజు ఆ కష్టం నాకు రావటము మంచిదే, ఆ రోజు అందరూ నన్ను వెలివేయటము, వ్రేలెత్తి తృణీకరించి వెలివేయుట, తోడనాడుట, నన్ను నిందించటం, అవన్నీ నాకు నిజంగా మేలే. ఎందుకంటే ఆ కష్టమును బట్టే దేవుడు నా చెయ్యి అందుకొని రోజు నన్ను గొప్ప స్థితిలో పెట్టాడు.
అలాగా శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి నేను తిరిగి తిని నీ కట్టడలు నేను నేర్చుకొని ఉండునట్లు శ్రమ నొందయుండుట నాకు మేలాయను ప్రభు అని చెప్పి 119వ కీర్తనలో కూడా రాయబడినది. కాబట్టి ప్రియులరా, శ్రమ కలిగినప్పుడు నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడవు, చేత కాని దాన. నా జీవితంలో ఎదురైనప్పుడు ఆ శ్రమను బట్టి బాధపడ్డా, ఇదేంటి అని. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అది నాకెంతో మేలు. ఓకేనా? అయితే ఏమిటి నాకు కలిగిందంటే నా 2 కిడ్నీస్ క్యాన్సర్, తద్వారా నీరుడులో రక్తం పోతూ ఉండేది. అలాంటి టైంలో ఒక తల్లి ప్రభు కొరకు చెప్పినప్పుడు నేనైతే బాల్యము నుండి నా మత ప్రకారం ఇస్లాం మతం యొక్క ఆచారములోనూ చిన్ననాటి నుండి ఎదిగిన వాడను. ఎప్పుడైతే నాకు ఈ ప్రభు కోసం చెప్పారో అంచనా వేసుకున్నాను, నా వ్యాధి తొలగిపోవటం ముఖ్యమా, వేరే దేవుణ్ణి నమ్ముకున్నాను అనేది ముఖ్యమా అని అనుకుంటూ ఒకసారి నాలో నేను ఆలోచించుకొని, అంటే అప్పట్లో దేవుడు నాకు ఇచ్చిన గైడెన్స్ ఆలోచన చాలా విలువైంది. అంచనా వేసుకున్నాను. అంచనా ఏంటి? తూకం వేసుకోవటం అనమాట. అంటే నా జీవితాన్ని ఒక తక్కెళ్ళలో పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభు యొక్క సహాయం అనేది మరొక తొట్టెలో పెట్టాను. ఈ రెండిట్లో ఏది శ్రేష్టమైందంటే ప్రభు ఇచ్చే సహాయం గొప్పది. 2, నా మతాన్ని ఒక తక్కెళ్ళలో పెట్ట, క్రీస్తు రక్షణ కోసం మరొక తక్కెళ్ళలో పెట్ట. ఈ రెండిట్లో ఏది శ్రేష్టం అంటే క్రీస్తు ఇచ్చే రక్షణే ముఖ్యం తప్ప మనుషుల ద్వారా కల్పించబడిన మతము ముఖ్యమో కాదు. అలా నేను అంచనా వేసుకునేటప్పుడు మతము కంటే మార్గము శ్రేష్టమైనది అనే విలువ నాకు తెలిసినప్పుడు, మరి ప్రభుని నేను వేడుకున్నప్పుడు ఒక రాత్రి వేళ ప్రభు ప్రత్యక్షత నాకు కలగటం, నేనుంటున్న గదిలోనే రక్తం కారుతున్న హస్తాలు, ప్రభు యొక్క హస్తాలు వచ్చి నన్ను ముట్టడం. దాదాపు ఇది నా జీవితంలో జరిగి 35 సంవత్సరాలు కావచ్చు. ప్రభు నన్ను స్వస్థత పరచి ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారు నన్ను ముట్టి స్వస్థపరిచారు. చిన్ననాటి నుండి ఇస్లాం యొక్క మార్గములో నడిచేటువంటి నాకు యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షత ఎప్పుడైతే కలిగినదో, ప్రభు ఇచ్చేటువంటి విలువ ఏమిటి అనేది నాలో నేను అంచనా వేసుకున్నాను. అలా అంచనా వేసినప్పుడు యేసు ప్రభు వారు ఇచ్చే విలువ కట్టలేంది. చెప్పండి, ఆయన ఇచ్చే విలువ ఎలాంటిదంటే చెప్పాలి, విలువ కట్టలేనంత విలువను యేసుక్రీస్తు ప్రభువులో నాకు కనుపరచబడినది. చాలా కాలం క్రితం తల్లిదండ్రులు కోల్పోయిన ఒక అనాథ పెంట కుప్ప మీద పారవేయబడ్డాడు. మరి ఎలాగా వాడిని ఎవరు చేరదీశారో తెలియదు. చేరదీసిన వారు కూడా ఆఖరికి చనిపోయారు. ఒక అనాథగా మిగిలిపోయి అక్కడ ఇక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ అలాగ వయసులో యవన ప్రాయానికి ఎదిగాడు. వాడికి ఒక మంచి స్నేహితుడు తయారయ్యాడు. వాడు అనేవాడు, వారి అబ్బాయి చర్చికి వచ్చి ఒక్క పూటైన దేవుని మాట వినరా, నువ్వు రారంటే అబ్బాయి నేను రాను, నేను పలానా అనేవాడు. రారా బాబు అని చెప్పి మొత్తం మీద కొంచెం ప్రభువు నాకు అలవాటు చేశాడు. ఆ తర్వాత ఆ స్నేహితుడు కొంతకాలం ఉన్న తర్వాత అతడు ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఈ అనాథగా మిగిలిన వాడికి ప్రభువుని ఎప్పుడైతే పరిచయం చేశాడో, ప్రభువులో అతడు అలాగే సాగుతున్నాడు. ఒక దినాన్ని ఎక్కడ పనిచేసినా తీరని నష్టం కలుగుతుంది అతనికి. 100 రూపాయలు ఇస్తానరా వచ్చి పని చేయనేవారు. తీరా పనంతా ఎక్కువగా చేయించుకొని 50 రూపాయలు చేతిలో పెట్టేవారు. అతను పక్షంగా అడిగేవారు ఎవరో కూడా లేరు. ఇలాగ ఎక్కడికి వెళ్ళినా మోసపోతూ ఉండేవాడు. జీతం పూర్తిగా ఇచ్చేవారు కాదు, కడుపు నుండి అన్నం కూడా పెట్టేవారు కాదు. ఒక పక్క తల్లి లేదు, తండ్రి లేదు, ఎక్కడో రోడ్డు మీద మూలన పడుకునేటువంటి వాడు. అలాంటిది ఒక దినాన్ని నా వైపు చూడాలి. అలాంటిది ఒక దినాన్న తన బాధలో ఏకాంతంగా ప్రార్థన చేసుకుని ఒక చోటు ఉండేది. అంటే కొంత పొలాల్లో మనుషులకు దూరంగా, మనుషులు ఎవరు సంచరించలేని ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకునే అలవాటు ఆ పిల్లవాడికి ఉండేది. అలాగే అక్కడికి వెళ్ళి ఒక దినాన ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుని చాలా ఏడ్చాడు. నాకు అమ్మ లేదు, నాన్న లేడు, స్నేహితుడు దూరం అయిపోయాడు, అయినా నాకు ఎవ్వరూ బంధువులు లేరు, అందరూ నాకు అన్యాయం చేసిన వారు, అసలు నేనెందుకు బ్రతకాలని చెప్పి బాధతో దుఃఖపడుతూ అతడు ఏడుస్తూ ప్రభువు దగ్గర ప్రార్థన చేశాడు. అంటే ఇది మీకు అర్థమవటానికి ఈ మాట చెప్తున్నాను, మనిషి ఎంత విలువైన వాడు అనేది. వెంటనే అక్కడ కింద కొన్ని రాళ్ళు ఉన్నాయి, మా శబ్దం చేయని ఒక బట్టి అక్కడ కొన్ని రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్లలో దేవుడు అంటాడు ప్రత్యక్షమై,
అందులో ఒక రాయి తీసుకోరా నాయన అన్నాడట. ఒక రాయి తీశాడు. ఏమిటది అన్నాడు. రాయి ప్రభువా అన్నాడు. కదా, ఇది తీసుకొని వెళ్ళి దీనికి ఎంత ఖరీదు కడతారో కనుక్కొని రా అన్నాడట. దేనిని? రాయి. సరే, ఆ రాయి పట్టుకొని 4 చక్రాల తోపుడు బండి మీద ఫ్రూట్స్ అమ్ముతారు కదా, అరటిపళ్ళు, యాపిల్స్ అమ్ముతారు కదా, వాడి దగ్గరికి వెళ్ళి బాబు ఈ రాయి ఇస్తాను, దీనికి నాకేమిస్తావు అని అడిగాడు. వాడు తెలివైనోడే, ఆ బండి గలవాడు. చూశాడు. ఒక్క నిమిషం ఆగరా, ఉండు ఇక్కడే. ఇంకో బండి దగ్గరికి వెళ్ళాడు, ఆడికి చూపించాడు. ఇంకో బండి దగ్గరికి వెళ్ళాడు, ఆడికి చూపించాడు. తిరిగి వచ్చేటాడు, నీకు ఎంత కావాలంటే అన్నీ పట్టుకెళ్ళిపో, కాదు బండితో పాటు తోసుకెళ్ళిపో, ఈ రాయి నాకు వదిలేరా అన్నాడట. ఏమన్నట్ట? ఈ రాయి నాకు వదిలే, నాకు ఇచ్చేసి వెళ్ళిపోన్నట్ట. అప్పుడు ఈ పిల్లవాడు అనుకున్నాడు, ఏంటి బండి అంత ఇచ్చేస్తాడు, సరుకు అంత ఇచ్చేస్తున్నాడు అని చెప్పేసి, నా రాయి నాకు ఇచ్చే అని చెప్పేసి తీసుకుని వెళ్ళిపోయి ఒక కూరగాయల దుకాణానికి వెళ్ళాడు. వాడు కూడా దాన్ని పరిశోధన చేసి చివరికి అన్నాడు, ఈ దుకాణం అంతా నీకు ఇచ్చేస్తాను, నీ పేరు మీద రహతాన్ని రాయి నాకు ఇచ్చేయాలన్నాడు. ఆడి దగ్గర నుంచి మళ్ళీ రాయికి వెళ్ళిపోయాడు. వస్త్ర దుకాణానికి వెళ్ళాడు. వస్త్ర దుకాణానికి వెళ్తాడు. అన్నాడు, నీకు ఎన్ని వస్త్రాలు కావాలో నీ జీవితకాలం అంతా వచ్చి నువ్వు ఉచితంగా తీసుకోవచ్చు, ఈ రాయి నాకు ఇచ్చే అన్నాడు. మళ్ళీ దగ్గర నుంచి రాయికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక కిరాణా దుకాణానికి వెళ్ళాడు. వాడంటాడు, సంవత్సరానికి సరిపడే ఇంటికి కావాల్సిన సరుకులన్నీ, నూనె, ఉప్పులు, పప్పులు, బియ్యం అన్నీ ఫ్రీగా వేస్తాను, రాయి నాకు ఇచ్చే అన్నాడు. ఆ తర్వాత రాయి తీసుకుని వాడు ఎక్కడ వెళ్ళంటే బంగారపు దుకాణానికి వెళ్ళాడు. బంగారం దుకాణానికి వెళితే వెంటనే సట్రం కిందకి వేసేసేసి, ఒరే ఎక్కడదలా నీకు ఈ రాయి అవ్వరు, ఎక్కడ రా అన్నాడట. అవన్నీ మీకు ఎందుకు సార్, ఈ రాయికి మీరు ఏమిస్తారు? ఒరే నా దుకాణంలో బంగారం అంతా నీకు ఇచ్చేస్తాను, రాయి ఇచ్చారా అన్నాడట. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సరిగ్గా డైమండ్స్ అంటే ఏంటి, వజ్రములు, వజ్ర దుకాణానికి వెళ్ళాడు. వెళ్ళి సార్ ఈ రాయికి మీరు ఏమిస్తారు అన్నాడు. దానిని చూసిన వజ్రాలు అమ్మేటువంటి ఆ యజమాని ఉన్నపాటిన దుకాణము పనివాళ్ళకి అప్పగించి వాడిని కారెక్కించుకొని తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇంటికి తీసుకెళ్ళిపోయి ఖరీదైన భోజనం పెడితే వాడు కుడి చేతితో తింటూ ఎడం చేత రాయి పట్టుకున్నా తింటాన్నాడు. అన్నాడట వాడు, ఒరే అబ్బాయి నా దుకాణంలో ఎంత కావాలంటే ఎంత డబ్బు కలిపి ఇప్పుడు ఉంటాను, ఈ బిల్డింగ్ కూడా నీకు ఇచ్చేస్తాను, ఆ రాయి నాకు ఇచ్చారా అన్నాడట. కారణం ఏంటంటే అది ఖరీదైన వజ్రం. చెప్పండి, ఖరీదైనటువంటి వజ్రం. చిన్నది కూడా కాదు, ఎంత సైజు వజ్రం, రాయి ఎంత సైజు. దీనికి ఎంత వాల్యూ కడతారు మరి బాబు, అసలు ఈ ప్రపంచంలో దీనికి వాల్యూ కట్టలేరురా, అంత ఖరీదైందిరా బాబు, నా బంగ్లా ఇచ్చేస్తాను, నా వజ్రాల దుకాణం కూడా నీకు ఇచ్చేస్తాను రా బాబు, అదొక్కటి నాకు ఇచ్చారా అన్నాడట. నో, మళ్ళా రాయి పట్టుకుని ఎక్కడైతే ప్రార్థన చేసేవాడు అక్కడికి వెళ్ళిపోయి రాయి మళ్ళీ ఎదురుకుండా పెట్టాడు. అక్కడ ఎరా అబ్బాయి కనుక్కున్నావా ఊళ్ళోకి వెళ్ళి అన్నట. వెళ్ళాను ప్రభు అన్నట. ఏం చెప్పారు, దీనికి ఎంత వాల్యూ కట్టారా అన్నట్టు. ఒకడు 4 చక్రాల బండి మీద అట్టుబళ్ళు ఇచ్చేస్తాను అన్నాడు అన్నట్టు. ఇంకేం చెప్పారు అన్నట్టు. ఒకడు కూరగాయల దుకాణాలు కూరగాయలని ఇచ్చేస్తానన్నాడు. ఇంకేంటి, కిరాణా సామాన్, వస్త్రాలు, బంగారం, వజ్రపు దుకాణం వాడు బిల్డింగ్ రాసి ఇచ్చేస్తాను అన్నాడు. అంటే దీనికి వాల్యూ ఎంత అన్నాడట. దీనికి విలువ అసలు కట్టలేనంత విలువైందని ఆ వజ్రాల వ్యాపారి చెప్పాడు ప్రభు అన్నట్టు. అప్పుడు దేవుడు అన్నట, దానికంటే కూడా నువ్వు నా దృష్టిలో విలువైన వాడు రా అన్నాడట. చెప్పండి, దానికంటే కూడా నీవు నా దృష్టిలో, ఇది ఆఫ్టర్, నీ చేతుల్లో ఉన్న రాయ నా దృష్టిలో ఆఫ్టర్. అలాంటి ఎన్నోని సృష్టించాను, కానీ వాటికంటే కూడా అతి శ్రేష్టమైనది ఏమిటంటే విలువైనది నువ్వు. ఎందుకంటే నేను విలువ పెట్టి నిన్ను కొన్నాను. చెప్పండి, విలువ పెట్టి నిన్ను నేను కొన్నాను. ఎంత విలువ తెలుసా? నా రక్తం కంటే నువ్వు విలువైన వాడు. చెప్పాలి, నా ప్రాణం కంటే కూడా విలువైనవు, నా శ్రమల కంటే కూడా నీవు, అసలు నిన్ను సంపాదించుకోవటం కొరకే కదా ఎన్ని నేను పడింది. అంటే నా శ్రమ ముందు నువ్వే విలువైన వాడవు, నా రక్తం ముందు నువ్వు విలువైన వాడు, నా ప్రాణము కంటే కూడా నీవు విలువైన వాడు. కాబట్టి నిన్ను దేంతో కొన్నాను తెలుసా? విలువ లేని దాంతో నిన్ను కొనలేదు. దేంతో కొన్నానంటే విలువతో విలువైన నిన్ను నేను కొన్నాను. అంటే భూలోకమంతా తూచిన నీ ముందు ఏది కూడా సరిపోదు. అంటే మనిషి యొక్క ఆత్మ యొక్క విలువ వర్ణించలేనిది.
మానవునిలో దేవుడు నరుని ఆత్మ యెహోవా పెట్టిన శరీరాన్ని బట్టి చూస్తే మనం విలువ లేని వారము, ఆత్మను బట్టి చూస్తే మనము విలువైన వారం. చెప్పండి, శరీరాన్ని బట్టి చూస్తే మనం విలువ లేని వారం. ఉదాహరణ మీకు చెప్తున్నా, ఒకడు కోళ్ళు వ్యాపారస్తుడు ఉన్నాడు. చెప్పండి, ఎవరు? కోళ్ళ వ్యాపారస్తుడు. ఆయన దగ్గర 10 మంది ఎప్పుడు పని చేస్తుంటారు. మంచి నాటు కోళ్ళు, ఒక్కొక్క కోడి వచ్చి 3,000-4,000 రూపాయలకు అమ్ముతాడు. సరే, అందులో ఒక కోడి చచ్చిపోయింది. ఆ కోడిని అట్లా ఉంటే మిగతా కోడికి జబ్బులు వస్తాయా? వచ్చేస్తాయి. చచ్చిన కోడిని వాటి మధ్య ఉంచితే మిగతా వాటికి కూడా జబ్బు వచ్చేస్తాయి. వెంటనే అన్నాడు, రే ఆ కోడిని తీసుకెళ్ళి బయట పారండి రా అన్నాడట. దేన్ని? చచ్చిన కోడిని చెప్పండి. చచ్చిన కోడిని దాన్ని పారేయటానికి ఒకటి తీసుకెళ్ళి ఆ కోళ్ళు పారేస్తుంటే అదే కంపెనీ, అదే ఆ కోల్డ్ ఫామ్లో పనిచేసి వాడు ఒకటి ఎదురొచ్చాడట. ఆ ఓనర్ గారు, అయ్యా పారేయద్దని చెప్పండి, అది నాకు ఇచ్చేయమని చెప్పండి, ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఓనర్ గారు అన్నారట, మరి చచ్చిన కోడి నువ్వేం చేసుకుంటావురా అన్నాడు. సార్ అన్నీ మీకు ఎందుకు సార్, అది చనిపోయి 1/2 గంట అయింది కదా, మార్కెట్లోకి వెళ్ళి మనం 1/2 కేజీ 1/2 కేజీ మాంసం తెస్తున్నాడు, మన ఎదురుంట కొడుతున్నారు, చంపుతున్నాడా? చచ్చిన కోడిని ఎలాడదీస్తున్నా మనం 1/2 కేజీ 1/2 కేజీ 1/2 కేజీ కోడి మాంసం తెచ్చుకుంటాం కదా, మీకు ఎందుకు సార్ ఆ కోడి నాకు ఇచ్చేయండి సారు, ఎల్లుండి మా అల్లుడు రేపు పొద్దుటే మా అల్లుడు నా కూతురు వస్తున్నారు, మంచి భోజనం తయారు చేసుకుంటాను అన్న. దేనితోటి కదా? అప్పుడు అన్నాడు, రే అడగండి ఇచ్చేయండి రా అన్నాడు. శుభ్రంగా వాడి ఇంటికి తీసుకెళ్ళాడు. శుభ్రంగా కాల్ చేసి దువ్వేసి 2 వేలు తీసి చక్కగా వేపుడు ఇగురు పులుసు పెట్టేసుకున్నాడు. దేనితో? చచ్చిన కోడితోటి చెప్పండి. సరే, కొద్ది రోజులు పోయిన తర్వాత వాడు మేకల ఫ్యాక్టరీ పెట్టాడు. మేకల కంపెనీని పెట్టేశాడు. ఆ ఫామ్లో మేకలు బాగా పెరుగుతాయి, గొర్రెలు మేక. ఒక గొర్రెలకి మేక చచ్చిపోయి దాన్ని కూడా భార్య రా అన్నాడు. అప్పుడు ఒకడు నాకు 4 కలిసి అన్నాడు, సార్ దాన్ని మాకు ఇచ్చేయమని చెప్పండి, మీ ఇంటికి వెళ్ళిపోతారు. చచ్చిన మేకని ఏం చేసుకుంటారు? అయ్యా సార్ ఏదో చేసుకుంటాం, మాకు వదిలేండి సార్ అన్నాడు. ఒరే వాళ్ళకంటే ఇచ్చేయండి రా అన్నాడట. ఆ మేకని తీసుకెళ్ళి 4 ఏం చేశారు? వాటాలు వేసుకొని చర్మాన్నేమో డొప్పు, డోలు, లెదర్ బూటు, లెదర్ బ్యాట్లో, దీంతో చర్మంతో, లెదర్ తోటి. ఓకే, ఇక దాని మాంసం, బోటి ఇవన్నీ కూడా ఏం చేశాడు? శుభ్రంగా 4 పని చేసుకున్నారు. శుభ్రంగా కడుపు నిండా తినేశారు. ఇప్పుడు చచ్చిన కోడికి విలువ ఉందా లేదా? ఉందని చెప్పండి. దాన్ని వండుకు తిన్నారా తినలేదా? సరే, చచ్చిన మేక కూడా విలువ ఉంది. దాన్ని 4 వాటలు వేసుకుని తిన్నారా లేదా? సరే, రేపు ప్రొద్దుట ఉదాహరణ చెప్తాను. మన దేశ ప్రధానమంత్రి చచ్చిపోయాడు అనుకుందాం. ఎంతమంది ఉంటారు సెక్యూరిటీ? ఎన్ని వేల మంది కాపుదల, సంరక్షణ, పోలీసు, లేకపోతే ఆ యొక్క దేశ సరిహద్దుల్లో ఉన్న కావాలి జవానులు, మిలిటరీ, వీళ్ళందరికీ ప్రధానమంత్రి అంటే గొప్పవారే కదా. సరే, గొప్ప ఆ ప్రధానమంత్రి బాడీని అట్లాగే పెట్టారు. లక్షలాది ప్రజలు చూడడానికి వచ్చారు. ఫైనల్గా అక్కడ ఉన్నప్పుడు ఒక మాట అన్నారు, ప్రధానమంత్రి గారిని బాగా ప్రేమించేవారు ఎవరైనా ఉంటే ఆయన బాడీని మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నారు. ఎవరు వెళ్తారు ముందుకు? చెప్పాలి, ఎవరు వెళ్తారు ముందుకు? ఇంట్లో భార్య ముందుకు వస్తుందా? పోనీ ఇంట్లో పిల్లలు ముందుకు వస్తారు. మా నాన్నగారి బాడీ మాకు ఇచ్చేయండి, మీ ఇంట్లో తీసుకెళ్ళి 12 మందిని పెట్టుకుంటాం, మా నాన్నగారి శరీరం మాకు ఇచ్చేయండి అయ్యా అని ఎవరిని అడుగుతారా? అడిగారమ్మా, నువ్వు భార్య కదా, మరి మీ భర్త ప్రధానమంత్రి తీసుకెళ్తావా? నో సార్. బాబు మీరు పిల్లలు కదా, తీసుకెళ్ళిపోతారు మీ నాన్నగారి బాడీ? లేదు సార్. మరి బాబు ఇంట్లో నువ్వు పని చేస్తావు కదా, ఆయన ప్రతిరోజు భోజనం వండి పెట్టి నువ్వే కదరా పనోడు, నువ్వు తీసుకెళ్ళిపోతావా? లేదు సార్. మరి చచ్చిపోయిన కోడి మాకు కావాలి, చచ్చిపోయిన మేక మాకు కావాలి. మరి చచ్చిపోయిన దేశ ప్రధాని నీకెందుకు వద్దు? చెప్పరే, చెప్పాలి. అంటే ఏమి మరి, అంటే అంత కోడి కంటే హీనం అయిపోయాడు ఈయన, ఏమన్నా వద్దనడానికి? అంత మేక కంటే దరిద్రం అయిపోయాడా? మాకు అక్కర్లేదు బాబోయ్, బాబోయ్ ముందు అర్జెంట్ శవాన్ని తీసుకెళ్ళి కప్పెట్టాడు, బాబోయ్ టైం లేదు ఇంకా తీసుకెళ్ళిపోండి అంటున్నారే. అంత హితం చెడిపోయినాడా? మరి విమానాల్లో తిరిగారు, దేశాలు తిరిగారు, ప్రధానమంత్రి. చెప్పాలి, ఒక్కరు కూడా అడుగు ముందుకేసి మాకు ఇచ్చేయండి సార్, మీ ఇంటికి పట్టుకెళ్ళిపోతాం సార్ మా వారిని అన్నవాడు ఒక్కరు కూడా ముందుకు. కారణం ఏంటి? శరీరమును బట్టి చూస్తే మానవ శరీరము కంటే చచ్చిన కోడి శరీరమే విలువ. అలాగే చచ్చిన మానవ దేహముతో పోలిస్తే చచ్చిన మేక శరీరమే విలువైనది. కానీ మానవుడు బ్రతికుంటే
భూమి ఆకాశముల కంటే ఘనమైన వాడు, ఖరీదైన వాడు. దేనిని బట్టి? ఆత్మను బట్టి అని చెప్పాలి. యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనములో ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనము, అయినను నరులలో ఆత్మ అనున్నది ఒకటి ఉంది. నా వంక చూడాలి, అయిపోయింది. ఇంకా చెప్పండి, నరులలో ఏముంది? నరులు కళ్ళు లేవా? ఉన్నాయని చెప్పండి. నరులకు తల మీద ఎంట్రుకలు లేవా? ఉన్నాయని చెప్పండి. నరులకు నోట్ల పళ్ళు లేవా? చెప్పాలి, ఉన్నాయని చెప్పండి. నరులకు దేహంలో రక్తము లేదా? ఉంది. నరులకు ఎముకలు లేవా? ఉన్నాయి. మనకున్నట్టుగా మేకుండవా? చెప్పరే, వాటికి రక్తం ఉంది, శరీరం ఉంది, ఎముకలు ఉన్నాయి, నరాలు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, నోరు ఉంది. అవి గాలి పీల్చుకుంటున్నాయి, నీళ్లు తాగుతున్నాయి, అవి పిల్లలు కంటున్నాయి, అవి చచ్చిపోతున్నాయి, అవి పుడుతున్నాయి. మనము గాలి పీల్చుకుంటున్నాం, నీళ్లు తాగుతున్నాం, బ్రతుకుతున్నాం, పుడుతున్నాము, మనము చచ్చిపోతున్నాము కదా. అంటే చచ్చిన అంటే జంతువుకి ఏమేమి ఉన్నాయో మనకు కూడా అక్షరాలు అవే ఉన్నాయి. రక్తం ఉంది మనలో, చెప్పాలి. శరీరం పైన కనబడుతుంది, కళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, ఆ ఊపిరి పీల్చుకుంటున్నాం, నీళ్లు తాగుతున్నాం. మనం చేసినట్టే భూమి మీద కుక్క, నక్క, పంది, పిల్లి, ఎలుక, అడవిలో ఉన్న సింహం, ఇవన్నీ మనకులాగే. కానీ వాటన్నిటికీ లేనిది మనుషునికి మాత్రము ఒక ప్రత్యేకమైనది ఉన్నది. ఏమిటంటే ఆత్మ. దీనిని బట్టే మానవుడు ఏంటి? విలువైన వాడు. రోడ్డు మీద పెడుతున్నాం, కుక్కకి ఏమన్నా గుద్దేసి వెళ్ళిపోయాడు. ఒక ఆటో వాడు, కారులో అది గిజగిజ కొట్టుకుంటుంది. అది అలా చూస్తుంటుండగా చచ్చిపోయింది. దాన్ని చూస్తూ మన పక్క నుంచి వెళ్ళిపోయాం. సరే, రిటర్న్ మనం వస్తుంటుండగా ఒక ఆటో డ్రైవర్ ఒక పిల్లవాడిని గుద్దేశాడు. ఆ పిల్లవాడి కాళ్ళ నుంచి ఆటో వెళ్ళిపోయింది, రక్తపు మడుగులో పడిపోయి పిల్లవాడి గిజగిజమని కొట్టుకున్నాడు. అప్పుడు మనం బండి ఆపేసి దగ్గరికి వెళ్తామా, కుక్కను చూసి పక్కన వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతామా? ఎందుకని? నీకు తెలుసు వాడు మనిషి అని, నీకు తెలుసు వాడు విలువైనోడని. ఏ అమ్మ కంటే పుట్టాడో పాపం. అయ్యో, స్కూల్కి వెళ్ళి వస్తుండగా సైకిల్ మీద వెళ్తుండగా పిల్లల్ని గుర్తిసారు. బాబోయ్, ఏమన్నాడు? బండాపండి, 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 బండాపండి. అయ్యో, ఎవరు పిల్లడో బాబోయ్, కాళ్ళ నుంచి వెళ్ళిపోయింది. బాబోయ్, బాబోయ్, ఏమన్నా రండి బాబా, అర్జెంటుగా ఫోన్ చేయండి. ఎంత ఆతృత మనిషికి ఎందుకు మనం పడుతున్నాం? మరి కుక్క పిల్ల చచ్చిపోయినప్పుడు ఇమీడియట్గా 102 ఫోన్ చేసి అంబులెన్స్ తీసుకెళ్ళిపోతుంది కుక్కనే. చెప్పరా? రోడ్డు మీద ఒక పందేదో చచ్చిపోయింది, గబగబా వెళ్ళిపోయి బాబోయ్ 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 పంది చచ్చిపోయింది, బాబోయ్ అంబులెన్స్ పిల్లవాడు అని చెప్పి అంత అడవాడు ఎందుకు చేయట్లేదు మనం ఇక్కడ? రోడ్డు మీద ఒక ముసలిది చచ్చిపోయినా, ఒక పిచ్చిది చచ్చిపోయినా, మొత్తం మీద మనిషి మనిషి. ముసలిది చచ్చిపోయిందని వదిలేస్తామా? అడుక్కున్నది చచ్చిపోయిందని వదిలేస్తామా? మెంటల్ వచ్చేసి రోడ్ల మీద మతి తిరుగుతూ లేకుండా బట్టలు లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నది ఎవరో కారుడు గుద్దేశాడు. పిచ్చిదే కదరా, రోడ్లంట తిరుగుద్ది, ఎవరో గుద్దేశాడు, బాగానే రా వదిలేస్తామా? ఎదురుకెళ్ళి కారు వేస్తాం, నువ్వు వెనకరా బాబు, ఆవిడ నువ్వు గుద్దేశావు, నువ్వు వెనకరా, నష్టపోయాను చెల్లించో. ఆవిడ ఇమీడియట్గా నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళి ఖర్చు పెట్టి 10 లక్షలు ఖర్చు పెట్టి ఆవిడకంట. మరి ఈ మాట కుక్క కోసం నువ్వు ఎందుకు మాట్లాడవు? ఈ కోసం, దీనికోసం, ఇలాంటి వాటి కోసం, మరి పందుల గురించి, కుక్కల గురించి, పశువుల కోసం ఎందుకు మాట్లాడతా? లేదంటే వాటికెల్లా లేనిది మానవునికి మాత్రమే ఉన్నటువంటిది ఏమిటంటే ఆత్మ అను విచక్షణ జ్ఞానము నరులలో మాత్రమే ఉంది. ఇది ప్రభులోకి నేను వచ్చిన తర్వాత గ్రహించగలిగిన వాస్తవమైన సంగతి. అప్పుడు ఆలోచించాను, ప్రార్థించగా ప్రభువు నన్ను స్వస్థపరిచాను. ప్రభులోనే నేను నిరంతరం ఉండటం నాకు మేల, ప్రభువును విడిచిపెట్టి నా గత పాతం మతములోకి నేను వెళ్ళుంటాం మేల. అమ్మా, శబ్దం చేరుకుంటామని చెప్పేది ఇప్పుడు బయట తీసి కూర్చోబెట్టి, అమ్మా బ్లూ కలర్ సారీ నేను ఎప్పటికి లేదు, ఆ పాపను తీసుకెళ్ళి కూర్చొని తీసుకెళ్ళి కూర్చోబెట్టాను. మందిరానికి ఎప్పుడు కూడా శబ్దాలు చేసి ఎప్పుడు తీసుకురాకూడదు, జాగ్రత్తగా అండి. కాబట్టి మనిషి యొక్క ఆత్మను బట్టి మనిషి విలువైన వాడన్న సత్యాన్ని ప్రభువులోకి వచ్చిన తర్వాత నేను అంచనా వేసుకున్నా. ఈనాడు కొంతమంది ప్రభువులోకి వస్తారు, ఏదైనా మరల చిన్న నష్టమైనా కలిగితే మరలా వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది కుటుంబంలో చావు, ఎవరో ఒకరు చచ్చిపోయారు. ఎవరింట్లో ఎవరు చచ్చిపోయారు? నా ఇంట్లో కూడా చచ్చిపోయారు. మా అమ్మగారి భూస్థాపన నేను అసలు ఊళ్ళోనే లేను, నా చేతుల మీద నా తల్లి బాప్తిజం పొందేది. కానీ నా తల్లిని కప్పెట్టడం ఆ టైంలో నేను ఊళ్ళో లేను. ఇంకో అక్కే చచ్చిపోయింది. ఆ అక్కే చచ్చిపోయినప్పుడు నేను ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నాను. అప్పుడు నా చేతితో నేను భూస్థాపన చేయలేదు.
అలా చెప్పి నాకు ప్రభు మీద నాకు ద్వేషం ఏమీ లేదు. ఎస్, ఇలా జరగాలంది, దేవుడు సంకల్పించాడు, జరిగింది. నేను ఉన్న అక్కడ ఏం జరుగుతుందో, నేను లేకపోయినా అక్కడ అదే జరుగుతా. కాబట్టి ప్రభువులోకి వచ్చిన తర్వాత కొందరు కుటుంబాలు ఎవరైనా చనిపోతే మరల మందిరానికి తిరిగి రావటం 6 మాసాలు, సంవత్సరం బయట కొంతమంది రాదు. ఏమో ప్రార్థనకి రావటం లేదంటే ఏమొస్తామండి పాస్టర్ గారు, పిల్లడు చచ్చిపోయాడు కదా అంటే, పిల్లడు చచ్చిపోతే మందిరం రాకూడదా? సరే, నువ్వు ప్రభువుని నమ్ముకోక్కర్లేదు, పాత మతంలో ఉంటావు, అప్పుడు మాత్రం చచ్చిపోవా? చెప్పరే? అంటే భూమి మీద పుట్టడం అందరూ స్టాండర్డ్ ఉంటారా ఏంటి భూమి మీద? మరి ప్రతి ఒక్కరికి మరణం ఉన్నప్పుడు అందుకే నీ ప్రభువుని నమ్మేవు, నువ్వు ప్రభువులోకి అందుకే నీ పిల్లడు చచ్చిపోయాడు, నువ్వు ప్రభువుని నమ్మే అందుకే మీ ఆయన చచ్చిపోయాడు అంటే, అరే మరణం అనేది సహజం. ఎందుకు సహజము? పుట్టడం ఎందుకు పుట్టామో కానీ పుట్టడంతో మన వెనకాల మరణం ఆవరించింది. మానవ జీవితానికి 2 రోజులు అతి ప్రాముఖ్యమైనది. ఒకటి చిన్న దినము, 2 పెద్ద దినం. చిన్న దినం ఏంటి? చిన్నదినం అంటే ఏమిటి? పుట్టిన వెంటనే అది వాడి జీవితానికి ఒక చిన్న దినం. అంటే చూడడానికి కొంతమంది వస్తారా, ఇది మా మేనవాళ్ళలో మంచి పిల్లల్ని కన్నదట, హాస్పిటల్లో వెళ్ళి చూద్దాం పదండి వస్తారా చూడడానికి? రారా? చూసి అంటారు, అచ్చం ముక్కు నీకులాగా ఉంది, పెదాలు నీకులా ఉన్నాయి, కాళ్ళు అచ్చం వాళ్ళ నాన్నలాగా ఉన్నాయి అంటామనమా కదా? ఎంతమంది చూస్తారు? ఊర్లో 1000 మంది చూడడానికి వెళ్తారా, 10-15 మంది చూడడానికి వెళ్తారా? ఇప్పుడు దూరాన్ని ఉన్న వాడికి ఫోన్ చేశారనుకో, పుట్టాడా, సరే రేపు వచ్చే నెలలో కలుస్తానులే, రేపు వచ్చే నెలలో చూస్తానంటాడు. ఎందుకని పుట్టాడు కాబట్టి, బతికి ఉంటాడు కాబట్టి నన్ను ఎప్పుడైనా చూడొచ్చు. చనిపోయినటువంటి రోజు మాత్రం పెద్ద దినం. చూడడానికి ఎంతమంది వస్తారు? 10,000కు పైన వస్తారు. బాడీని తీయకండి, చెన్నై మెడ్రాస్ నుంచి బయలుదేరారు, వస్తున్నారు దారి మధ్యలో అంటారు. కాబట్టి ఇది ఒక జన్మదినము కంటే మరణ దినం మీద. మనం పుట్టింది ఒక దినం అయితే మనం వెళ్ళిపోయింది మరొక దినం. మనం పుట్టింది ఒక చిన్న దినం అయితే మనం మరణించే రోజు చాలా పెద్ద రోజు. అది మన చరిత్ర ఏమిటో అక్కడ అందరికీ తెలుస్తుంది. బ్రతుకున్నంత వరకు మనం ఏమేమి చేసామో అక్కడ ఉన్న అందరూ గుసగుసలాడి మాట్లాడుకుంటుంటారు. మంచి చేసావా, ఎంత మంచివాడండి బాబు, ఎవరన్నా ఆపదంటే బలి ఆదుకునేవాడండి, కానీ ఇలాంటి ఆయన చనిపోతాడని ఇంత త్వరగా అనుకోలేదు అని అలాంటి మాటలు కూడా వస్తాయి. ఒక దుర్మార్గులమే కనుక ఉంటే కనుక బలి చచ్చాడురా బాబు, ఊరు పట్టిన దరిద్రం వదిలిపోయిందిరా బాబు అన్నమాట కూడా అంటారు. కాబట్టి ప్రతి మనిషికి 2 దినాలు ప్రాముఖ్యం. ఒకటి పుట్టిన రోజు, 2 మరణపు రోజు. మధ్యలో జీవితాల్లో 90 ఏళ్ళు మీరు బ్రతకండి, 70 ఏళ్ళే బ్రతకండి కాక ఈ 2 దినాలు మాత్రము చరిత్రలో మిగిలిపోయేవి. కాబట్టి ప్రభువులోకి వచ్చిన తర్వాత నేను అంచనా వేసుకున్నా, నా మతము ముఖ్యమా, ఇంత విలువైన జీవితాన్ని ఇచ్చిన యేసు ప్రభు వారి యొక్క దివ్య బోధ, ఆయన రక్షణ మార్గము విలువైనదంటే అప్పుడు అంచనా వేసిన ఇచ్చిన రక్షణ విలువైనది. కాబట్టి ఆనాటి నుండి ప్రభువుని నమ్మాను, నా ఇంటి వారు ప్రభువుని నమ్మారు, కుటుంబం అంతా కూడా ప్రభువుని తెలుసుకోగలిగినాము. ఈరోజు నేను, నా ఇంటి వారందరము కూడా ప్రభువు యొక్క దివ్య మార్గములో నడుస్తున్నాను. కాబట్టి గత జీవితంలో నేను ఫలానా, ఇప్పుడు యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నేను ఇట్లా జీవిస్తున్నాను. కాబట్టి గత జీవితం ఏంటో నాకు తెలుసు, ప్రస్తుతం ఇప్పటి జీవితం ఏంటో కూడా నాకు, అలాగే మీకు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి క్రైస్తవుడు అనబడిన వాడికి 2 జీవితాలకు సరిగ్గా అతడు మధ్యవర్తి. ప్రభువులోకి రాని వారికి కడవరకు ఒకే జీవితం, ప్రభులోనికి వచ్చినటువంటి వారికి 2 జీవితాలకు మధ్యవర్తి. కాబట్టి ప్రియులారా, దయచేసి మీరును ప్రభువును కలిగిన మీ అనుభవాన్ని సాక్ష్యరూపముగా మీరు కాపాడుకోనండి. మీ సాక్ష్యము ప్రకాశించేటువంటి జ్యోతిగా, అనేకులకు వెలిగించేదిగా మీ దీపాన్ని మీరు కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో కొంచెం కిందో, మంచం కిందో, పాత్రతో, చాటైన చోటునో ఆ దీపాన్ని మీరు పెట్టి వేయక, మనుషులు బయట ఉన్న వారు లోనికి వచ్చేటట్టు దానిని దీపస్తంభము మీదనే దానిని పెట్టాలి. ఓకే, మంచిది. ఆ 2 దేవుని వాక్య భాగంలోకి మనం వెళదాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనము 12వ వచనం మనం చదువుదాము. యెహెజ్కేలు గ్రంథం దానియేలు గ్రంథానికి ముందుగా ఉంటుంది, ఇర్మియా గ్రంథానికి తర్వాత ఉంటుంది. 36వ అధ్యాయము 12వ వచనం చదివండి. పోని మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను, అవి విస్తరించి అభివృద్ధి పొందును, పూర్వము ఉన్నట్టుగానే మిమ్మలను మరలా నేను నివాస స్థలముగా చేసి. అమ్మా
చెప్పాలి మునుపటి కంటే అత్యధికమైన మేలును నేను మీకు కలుగజేతును. చాలు, ఇక నా వంక చూడండి. మేలు అంటే ఏమిటి? మేలు అనే దానిలో ఏముంది? ప్రయోజనాలు. మేలులో నవ్వు ఉంది, మేలులో సంతోషం ఉంది, మేలులో ఆనందం ఉంది. మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందోయ్, సంతోషమా దుఃఖమా? మా పాపకు మంచి సంబంధం వచ్చిందోయ్, దుఃఖమా బాధాకరమా? ఆనందమా? సంతోషం. ఇల్లు కట్టుకున్నాం, మంచిదే కదా. అంటే ఇవన్నీ కూడా మేలు అనే దానిలో ఉన్న ప్రయోజనాలు. మేలుకు ఆపోజిట్ ఏంటి? ఎస్, చెప్పాలి. కీడులు ఏమున్నాయి? ఇల్లు అమ్మేసుకున్నాం బాబోయ్, మా పిల్ల భర్త చచ్చిపోయాడు బాబోయ్, బంగారం అంతా అమ్మేసుకున్నాం బాబోయ్, మా బాబుకు ఉద్యోగం పోయింది బాబోయ్. ఇవన్నీ ఏంటి కదా? బాధ ఉన్నాయి. ఇందులో దుఃఖం ఉంది, మేలులో ఏముంది? నవ్వు, సంతోషం, ఆనందం ఉంది. ఇది మేలుకు సంబంధించింది. ఆపోజిట్ కీడు. పంటంతా నాశనం అయిపోయింది, ఈ సంవత్సరం పంటంతా కూడా వరద చేత నాశనం అయిపోయింది, పంట చేతికి రాలేదు, పెట్టుబడి అంతా వేస్ట్ అయిపోయింది, ఆ పిల్లడికి యాక్సిడెంట్ అయ్యింది, ఇల్లంతా కూడా స్లాబ్ పడిపోయింది, లేకపోతే ఇల్లు అమ్మేసుకున్నాం, పొలం అమ్మేసుకున్నాం. ఇవన్నీ మనిషిని దుఃఖపరిచే సంగతులు. ఓకేనా? మేలు చెప్పాలి, కీడు. రెండు సమాజంలో బండికి రెండు చక్రాల్లాగా కలిసి ప్రయాణం చేస్తున్నాయి. అయితే తెల్లారితే ప్రతి మనిషి ఏం కోరుకుంటాడు? నాకు కీడు కావాలి ప్రభోయ్, నాకు కీడు కావాలి బాబోయ్ అన్న కూడా ఒకడు ఉన్నారా? చెప్పరే? ఎవరైనా అడుగుతారా? ఏమని? నాకు కీడు దయచే భగవంతుడా, నాకు కీడు దయచే భగవంతుడా అన్నవారు ఒక్కరు ఉంటారండి. అంటే ప్రతి ఒక్కరికి ఏది ఇష్టం? చెప్పాలి. పేదవాడైనా ధనవంతుడైనా, ఈ దేశంలో ఉన్నా ఇంకో దేశంలో ఉన్నా, మన తెలుగు భాష మాట్లాడినా వేరే భాష మాట్లాడినా మేలు అనేది ప్రతి మనిషికి కూడా ఏమిటి? ఇష్టము అని చెప్పండి ఏంటంట? ఇష్టము. అయితే మేలు మనకు కావాలి అని అంటే, లేక మేలు మనకు దొరకాలంటే, లేక మేలు మన చేతితో పొందుకోవాలి అని అంటే అసలు మేలు అమ్మే స్థలము ఎక్కడ? పెట్రోల్ బంకులు మీకు ఏమవుతారేంటి కదా? పాల కేంద్రంలో మీకు ఏమవుతారేంటి? పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి లీటర్ పాలు అడుగు, ఆడెవ్వడో. పాల దుకాణం వాడి దగ్గరికి వెళ్ళి బాబు లీటర్ డీజిల్ పోయా అంటే ఈడు ఇవ్వడో కదా. మాంసం దుకాణం వాడి దగ్గరికి వెళ్ళి వంకాయలు కేజీ పెట్టమని చెప్పు, ఆడు పెట్టడో. వంకాయలు ఉల్లిపాయలు అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి బాబు కేజీ చికెన్ కొట్టి నాకు ఇవి అంటే ఆడివ్వడో కదా. చెప్పల దుకాణం దగ్గరికి వెళ్ళి నాకు చీర ఇవ్వు బాబు, రెండు చీరలు అంటే ఆడివ్వడో. చీరల దుకాణం దగ్గరికి వెళ్ళి జత చెప్పులు అడిగితే ఈడవ్వడం. అంటే ఇవి దొరికే స్థలాలు ఉన్నాయా లేవా? చెప్పల దుకాణానికి వెళ్తే చెప్పులే దొరుకుతాయి, చిన్న సైజు మొదలు పెద్ద సైజు. బట్టల దుకాణానికి వెళ్తే చిన్న పిల్లల బట్టలు మొదలు పెద్దవారు ధరించే వస్త్రాల వరకు. బంగారం దుకాణానికి వెళ్తే బంగారం, స్టీల్ దుకాణానికి వెళ్తే, కూరగాయల దుకాణానికి వెళ్తే, మాంసం దుకాణానికి వెళితే కదా. ఇలాగ పువ్వులు అమ్మే చోటుకి వెళ్తే పువ్వులు, పుల్లలు అమ్మే చోటుకి పెడితే వీటికి అడ్రస్సెస్ ఉన్నాయా లేవా? మరి పాలమ్మే వాడి దగ్గరికి వెళ్ళి డబ్బా పట్టి బాబు నాకు లీటర్ పెట్రోల్ అయిపోయినట్టు అడిగి పోతాడు. పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఒక క్యాన్ పెట్టుకుని బాబు ఇందులో ఒక లీటర్ పాలు ఏమయ్యా అంటే ఆడెందుకు వేస్తాడు? అంటే వీటికి పెరుగు అమ్మే చోట స్థలం ఉంది, పాలు అమ్మే చోట స్థలం ఉంది, పెట్రోల్ అమ్మే చోట స్థలం ఉంది, పుల్లలు అమ్మే చోటకి స్థలం ఉంది, వస్త్రాలు అమ్మే చోట స్థలం ఉంది. ఇప్పుడు మరలని మిమ్మల్ని అడుగుతున్నా, నేను ఎంతమందికి కావాలి? మీకు కావాలన్నా సార్ నాకు చేతి చూపించండి కదా. అందరికి కావాలి, నేను అందరికి ఇష్టమే, నాకు కూడా నేను రెండు చేయలేస్తున్నాను, మీరు అందరికీ కావాలి. అయితే ఇవన్నిటికీ అడ్రస్సులు దొరికినట్లుగా అసలు మేలు ఎవరు అమ్ముతారు? బాబు నాకు ఒక పావు కేజీ మేలు పెట్టవయ్యా, బాబు నాకు అర కేజీ మేలు పెట్టవయ్యా. మన ఈమెయిల్ పెడితే ఈమెయిల్ పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏ మేలు? మేలు అనేది నాకు కావాలి కాబట్టి నా దగ్గర మేలు, కానీ ఈమెయిల్ పెడతాను నీకు అనేవాడు బోల్డ్ మంది ఉంటారు కదా. ఈమెయిల్లో నా అడ్రస్ పెడతా, ఈమెయిల్. ఆ ఈమెయిల్ కాదు నేను చెప్పేది. ఇక్కడ ఏంటి? ఇక్కడ మేలు కలుగజేతును, మునుపటి కంటే అధికమైన మేలు కలుగు. మేలు కావాలని మనం అనుకుంటున్నామా లేదా?
మేలు కలగాలని మీరు ప్రార్థిస్తున్నారా లేదా? సరే, మేలు కావాలని అనుకోవడం తప్పు లేదు. ఎవరైనా ఏ మతస్థులైనా మేలు కావాలని కోరుకోవడం తప్పు కాదు. అందరికీ మేలే జరగాలి, అందరికీ మేలే జరగాలి, అందరూ మేలు పొందాలి. అయితే మేలు జరగాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే దానికి ఆపోజిట్ ఏంటది? ఇది ఎందుకు సంభవిస్తుంది? మనకి గల కారణం ఏమిటి? ఎందుకు ఇలా జరుగుతుంది? ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం చూడండి, 25వ వచనము. మీ దోషములు వాటి క్రమములను తప్పించెను కనుక మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణం. చాలంతే చాలంతే చాలు. మేలు కలగాలని మీరు చేతులెత్తారు, నేను చేతులెత్తాను. మేలు కలగాలని అందరూ ఆశపడుతున్నాం, సంతోషం. అయితే మేలు కలగాలని ఎదురు చూస్తే చెప్పాలి, ఏం ఎదురవుతుంది? కీడు ఎదురవుతుంది. చెప్పండి. మేలు కావాలని ఎదురు చూస్తే చెప్పాలి, ఏం ఎదురవుతుంది? కీడు. అసలు కీడు ఎందుకు ఎదురవుతుంది అని ఆలోచనలోకి వస్తే దేవుడు దానికి సరైన సమాధానం ఇస్తాడు. అబ్బాయ్, మీరు మేలు కావాలని ఎదురు చూస్తున్నారా బాబు, సంతోషమే. అయితే మీకు మేలు కలగకుండా కీడు మీకు కలగటానికి ఎదురవటానికి కారణం ఏమిటంటే అందుకు మీ పాపములే కారణం. ఏమంటే పాపం చేయని మనిషి ఎవడండి భూమి మీద? అసలు పాపం అంటే మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి? మీ దృష్టికి పాపం అంటే ఏంటి చెప్పండి? ఎవరో విషయం చెప్పండి, నా చెవులు వినబడాలి. ఆజ్ఞాతిక్రమే పాపము, నరహత్య పాపము, దొంగతనం పాపము, ఏదైనా ఇవన్నీ ఎందులోకి వస్తాయి? పాపాల లిస్టులోకి వస్తాయని చెప్పండి. ఇవన్నీ కూడా ఏంటి? సరే, నేనంటే ఇవన్నీ కూడా తల్లి పాపాలు, కానీ వెనకాల పిల్ల పాపాలు ఉన్నాయి. చెప్పండి, వెనకాల పిల్ల పాపాలు ఉన్నాయి. మనకు తల్లి పాపాలు లిస్టే తెలుసు. అమ్మో, నరహత్య చేయకూడదు బాబా, దేవుడు బైబిల్లో చెప్పాడు నరహత్య చేయొద్దు, దొంగలించవద్దు, దోచుకునవద్దు అని దేవుడు ఇంత లిస్ట్ ఇచ్చాడని చెప్పి అవి మాత్రమే మనకు గుర్తుంటాయి. కానీ పిల్ల పాపాలన్నీ పెరిగి పెద్ద అయితే పిల్ల కూడా లేకపోతాయి. పిల్ల కూడా పొద్దున ఏమవుతుంది? తల్లి అవుతుంది. కానీ మనందరికీ పెద్ద పెద్ద పాపాలు లిస్ట్ చెప్తుంది తప్ప చిన్నవి మనకి తెలియదు. ఇప్పుడు చిన్న పాపాలు లిస్ట్ చెప్తాను వినండి. ఒక విధవరాలు భర్తను కోల్పోయి పట్టుడు దుఃఖముతో ఉంది. ఆ స్త్రీ తన పని కోసం పనికెళ్ళో లేకపోతే ఇంటికి అలాగా వస్తుంది. అప్పుడు నీ భర్త, నీ పిల్లలు బండి మీద ఊరో కాలేజీకి, స్కూల్కు ప్రయాణం, నీ భర్త ఉద్యోగానికి వెళ్తున్నాడు. ఆమెను చూడటంతో నువ్వేం చేస్తావు తెలుసా? 1 నిమిషం ఆగిపోండి, మీరు ఆగిపోండి, బండి దగ్గర వెనకరండి. చాలామంది అంటారు ఈ మాట. ఏమైంది, టైం అయిపోతుంది, వెళ్ళిపోతానంటే వెళ్తాను ముందు వచ్చి మీరు ఇంట్లో రండి, ఇంట్లో రండి, ఒకసారి ఇంట్లో కష్టం మంచిది తాగండి. టైం అయిపోతుంది, అప్పుడు చెప్పొద్దు. మీరు ఇంకేం చూడరా? మీకేం అనకముందు ఏమి కనబడదా? ఏమైంది, మీరు బండి స్టార్ట్ చేస్తున్నారు, వెళ్ళిపోతాను పిల్లలతోటి. అదే మొన్నే చచ్చిపోయింది కదా, 6 రోజులు ఆయన చచ్చిపోయి ఆవిడ ఎదురుగుంటే తెల్లగొడ్డలు కట్టుకుని వస్తుంది, మీరు చూడలేదా? ఏమంటే రేపు పొద్దున ఈవిడ అవ్వదండి ఎదవరాలు. ఈ మాట చెప్పి ఈవిడ వెదవరాలు అవ్వదా? వీళ్ళ తల్లి అవ్వలేదా? ఈవిడికి ఒక కూతురు లేదనుకుంటే ఆ కూతురు కూడా కొంతకాలం అయిన తర్వాత అలాగే అవుతారా అవ్వరా? ఎవరెవరు చెప్పండి? భార్య చచ్చిపోతే భర్త వెధవ, భర్త చచ్చిపోతే భార్య వెధవరాలు. రెండింటి పెద్ద తేడా కాదు. మన మరి వెధవ అని అంటే పెద్ద బూతులా ఫీల్ అవుతారు. మరి భార్య లేనివాడా అని అర్థం. వేరే వెధవా అంటే అర్థం ఏంటి? అమ్మ ఈడ ఎదవరాలంటే అర్థం ఏంటి? వెధవరాలంటే అర్థం ఏంటి చెప్పండి? భర్త లేనోడు, భర్త లేనిది అని అర్థం. మరి వీడు వెధవండి అంటే అర్థం ఏంటి? ఎస్, అంతే. దానికి పెద్దగా ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమి లేదు. కాబట్టి ఎదుటి వ్యక్తిని తక్కువ అంచనా వేయటం, ఆవిడ వల్ల మాకేదో నష్టమైపోతుంది అనటం, ఆవిడ ముఖం చూడటమే పాపం అనుకోవటం, ఆవిడ ఎదురుపడటమే మా పాలిట శాపం అనుకొని నిన్ను నువ్వు లోపల అనుకుంటున్నావు. చూసావు, ఇది నరహత్య చేసేదానికంటే ఘోరమైన పాపమే. నీకు తెలిసిందల్లా ఏంటంటే అబ్బాయి చంపకూడదు బాబా, నరహత్య తప్పు, వ్యభిచారం తప్పు, దొంగతనం తప్పు అంటున్నావు. ఓకే, మరి వెనకాతలు ఇవి ఉన్నాయి చెప్పాలి. వెనకాతలు ఇవన్నీ జరుగుతున్నాయి, వీటిని ఏమన్నా సరే
ఈరోజు మంచిదే, ప్రతిరోజు ప్రతి సమయం మంచిది. ఈరోజు మీ ఇంట్లో మంచి బిడ్డ పుట్టాడు, నువ్వు ఆనందించి ఈరోజు చక్కగా ఆనందిస్తావు. ఇవాళ మాకు మనవడు పుట్టాడండి, పెళ్ళి 10 ఏళ్ళు అయింది మా అబ్బాయికి, మనవడు పుట్టాడండి వాళ్ళ అని సంతోషం. అదే రోజు ఇంటి పక్కన ఇంకొక ఎవరో చచ్చిపోయి ఉంటారు. ఆ రోజు వారికి ఏంటది బాధాకరమైనది. సరే, వాళ్ళ దృష్టికి అది బాధాకరం, నీ దృష్టికి అది శుభకరమైనది. అయితే దేవుడు నియమించిన ప్రతి దినం ఏమిటి? మంచిదని చెప్పండి. అస్తమయం ఉదయము కలుగగా ఒక దినము ఆయన, ఆ దినము మంచిదగునట్లు ఆయన చూసెను. అంటే ప్రతి క్షణము మంచిది, మనం బ్రతుకున్నాం సంతోషం, ప్రతి దినము మనకు మంచిది. కానీ కొంతమంది ఈరోజు మంచిది కాదురా, అబ్బే ఇవాళ మంగళవారం మంచిది కాదు, ఇవాళ స్వావరం మెత్తని రోజు అంటారు మా ప్రాంతంలో, మా తెలుగు రాష్ట్రంలో, ఆంధ్రాలో. మీరు అంటారన్నమాట, సోమవారము మెత్తని రోజట, ఆదివారం అంటే గట్టి రోజట. మరి ఏమిటి, నేను పంపిలో పట్టుకుని కూసిందేమో రోజు. ఏమండి, ఇలా కొంతమంది అంటే ఈ రోజు చెడ్డది బాబు, ఈ నెలంతా మంచిది కాదంటాడు ఒక్కొక్కడు. ఏంటట అసలు మరి మంచిది కాదన్నప్పుడు నువ్వు చొంపట్టుకుని వెళ్ళకూడదు, మంచిది కాదు తినకూడదు, అది కూడా ఏ రోజు కాదు మంచిది కాదు. ఒక మంచిది కూడా తాగడం మానేసే. ఎలాంటి రోజు మంచిది కదా, మంచిది తాగడం అని చెప్పి మంచిది తాగడం మానే, మంచి రోజు కాదని చెప్పేసి బట్టలు వేసుకోవడం మానే, మంచి రోజు కాదని చెప్పేసి స్నానం చేయడం మానేసే. ఇవన్నీ మానేస్తున్నామా? ఉదయం టిఫిన్ మామూలే, మధ్యాహ్నం శుభ్రంగా తినటం మామూలే, పళ్ళు కూర్చుకుంటే వాడు మంచి రోజు కాదురా అంటారు. అంటే ఇవన్నీ ఏంటో తెలుసా, దేవుని యొక్క సృష్టిలో ఉన్న యథార్థమైన సంఘటనలను వేలెత్తి నువ్వు చూపిస్తున్నావు, చూసావు, ఇవి నీకు తెలియకుండానే నువ్వు పాపం చేస్తున్నావు, ఇవి నీకు తెలియకుండా చేస్తున్నావు. కొంతమంది సమయము అంటే ఈ రోజు కాలం, ఈ సమయం మంచిది కాదని నిర్ణయిస్తారు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూస్తే అక్కడ అంటాడు, ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారును, మరి నిజమునకు దేవుడు కాని వాటికి మీరు దాసులునై ఉంటేది. ఇప్పుడైతే దేవుణ్ణి ఎరిగిన వారు మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారినై ఉన్నారు. కావున బలహీనమైనవి, నిష్ప్రయోజనకరమైనవి మూల పాఠములు తట్టు మరలా మీరు తిరుగనేలా, మునుపటి వల్లే వాటికి మీరు మరలా దాసులై ఉండగోరనేలా, మీరు దినములను, రెండోది మాసం అంటే నెల, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములు మరలా మీరు ఏం చేస్తారంటే ఆచరిస్తున్నారు. ఎవరు కొంతమంది చాలా విచిత్రమైన వాళ్ళు ఉంటారు. మరి వీరే తమ బిడ్డలు కాపాడేసుకున్నంత గొప్పవారు ఏంటో నాకు తెలదు, కానీ చిన్న పిల్లలకు ఎప్పుడైనా స్నానం చేయించడం, పుట్టిన పిల్లలకు స్నానం చేయించడం మీరు చూసారా? హాస్పిటల్ అయితే నర్సులు మంత్రస్నానంలో కడిగేస్తారు శుభ్రంగా, ఇంటికి వచ్చిన తర్వాత నానమ్మో అమ్మమ్మో పిల్లలకి స్నానము చేయిస్తారు. మీరు అలా చేయించబడినా? మీకు కూడా అలా స్నానాలు చేయించబడ్డాయి చిన్నప్పుడు పుట్టిన వెంటనే? నాకు చేయించబడింది, మీకు చేయించబడింది. చేయించిన ఆవిడి మనకి ఎలా చేయించింది స్నానం? కచ్చా వేసుకొని 2 కాళ్ళు పొడవుగా సాపి, పిల్లోడిని అందరూ పొడగబెట్టి, నలుగు పెట్టి, ముక్కులో ఏదో శుభ్రంగా లాగినట్టు ముక్కట్టుని అని లాగేసి ఊసేసి, ఏమంటే ఎన్ని చేశారా చేయలేదా? చెప్పరే, నేను నిజంగానే మాట్లాడుతున్నా, ఇందులో కల్పించేది ఏమీ లేదు. ఇన్ని చేయించి 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 వేడి నీళ్ళతో పిల్లడు కందిపోయేలాగా స్నానం చేయించి ఆఖరిలో ఒక చెంబుడు నీళ్లు ఆడి నెత్తి మీద నుండి ఇలా 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 తీసి ఈవిడి కాడు మీద వేసుకొని, ఈవిడి కాడుకున్న మట్టి తెచ్చి మళ్ళీ జరిగిందా? ఎక్కడ జరగలేదు అమ్మా. మీరు చూసారన్నవాడు ఎంతమంది ఉన్నారు? అలాగూ చేయమని అసలు ఆవిడకి ఎవరు చెప్పారు? పిల్లవాడు ఏమైనా చెప్పాడా? సృష్టిలో ఇదేమో ఒక భాగమా? అంటే ఎందుకంటే మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములుగా భావిస్తుంటారు. మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనాన్ని మీరు చదివితే త్వరగా చదివేయాలి. మార్కు సువార్త 7వ వచనం. వారు మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములుగా వారు భావిస్తూ ఉన్నారు. నా వైపు చూడాలైతే
అంటే మానవులు కల్పించిన పద్ధతి. కొంతమంది విచిత్రమైన ఉంటారు. అమ్మా నీకే కుడికాలు ఆపరేటర్ అమ్మా నీకేనమ్మా, నేను చెప్తున్నాను చూడడం కరంగా ఎవరు, కానీ ఇలా మాట్లాడతారు. ఏమని? అమ్మా కుడికాలు కుడికాలు. ఇప్పుడు నేను అడుగుతా, ఎడం కాల్ చేసిన పాపం ఏంటి? ఎడం కాల్ చేసిన తప్పేంటి? సరే, ఇప్పుడు కుడికాలో పెద్ద మోసపడిపోయాం కుడికాలని. రేపు పొద్దున షుగర్ వచ్చి కుడికాలు కుళ్ళిపోయింది, కాలు వేసి, అప్పుడు ఎవరు గత అయ్యారు? మనకి సంకలో కర్ర, ఎడం కాలు. ఇప్పుడు భారం అంతా దేమే పడింది. ఇప్పుడు ఎడం కాలు స్ట్రైక్ చేసి నువ్వు బతికినంత కాలం నీ కుడికాలనే ఇష్టపడ్డావు, కాబట్టి నువ్వు ఎక్కడికైనా వెళ్తాను, నీతో పాటు నేను రాను, నేను ఇంట్లోనే కూర్చుంటా అని చెప్పి ఎడం కాలు స్ట్రైక్ చేసి నేను రానంటే మన సంగతి ఏంటి? ఎప్పుడన్నా అన్నదండి అలాగా? చెప్పరే. అంటే దేవుడు నీకు ఇచ్చిన అవయవాలు దేనిలో తక్కువ అంచనా వేస్తావు? కొంతమంది పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు తొలిసారి ప్రభుని ఎరగిన వారైతే ఇరుగు దృష్టి, పొరుగు దృష్టి, ఆడ దృష్టి, ఏడ దృష్టి, తూతూ పోవును గాక, అదైపోయింది. ప్రభువులకు వస్తారు కొంతమంది, అంటే విచిత్రమైన వాడుతారు అక్కడక్కడ. అలాగే కోడలు ఇంటికి వస్తుంది, అత్తగారి ఇంట్లో బైబిల్ చదువుకుంటుంది, ఇలా ఒక కోడలో కారులో పుట్టిన పిల్లలను పట్టుకుని మెట్టిన ఇంటికి వచ్చి రావడంతో కారు శబ్దం వినడంతో, ఏమే లక్ష్మి చూడు బాబు వచ్చేసరికి గబగబా బయటికి రా అంటుంది పని మనిషిని. ఈలోగా అమ్మ ఆగు అంటుందట అత్తగారు కోడల్ని పిల్లలు. లక్ష్మి పట్రా అన్నదట. ఏమిటది? కాదు బైబిల్. పట్రా అన్నదండి. మరి క్రైస్తవురాలు కదా ఈవిడి. పట్రా పట్టుకొచ్చి ఇలా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క పూతూ లోపలికి వచ్చారు. ఇప్పుడు చీపురు గట్టగా బైబిల్కి ఏం తేడా? రెండు ఒకటే అయిపోయినారు చూస్తున్నాం. అంటే విధానం ఎక్కడ మార్పు అయితే లేదు, చేసే పద్ధతులు మామూలే. ఎవడు నువ్వు ఆ మాట అన్నంత మాత్రాన భూమి మీద జరిగిపోయేదేమీ లేదు. తూర్పు దిక్కున ఉదయించవలసిన సూర్యుడు పడమట దిక్కున ఉదయించే పరిస్థితి ఏమీ లేదు. కాలము మామూలే, కాలములు జరుగుతున్న పరిణామాలన్నీ మామూలే. ఎటొచ్చి మనుషులమైన మనమే మన విధులు మన పద్ధతులు మార్చుకోకయే మనలో ఉన్న మూఢత్వము అజ్ఞానం అవిధేయతను బట్టి మేలు జరగాలనుకుంటున్న మనకు నీ పాపములే కారణం అన్నాడు. పాపములటివి పెద్దగా ఆలోచించేయకండి, నరహత్యలో దొంగతనాల దాకా వెళ్ళిపోకండి. దేవుడు నిర్మించిన దినమును తక్కువ అంచనా వేయటం కూడా ఒక పాపమే. ఎదుట వ్యక్తిని తక్కువగా నువ్వు అంచనా వేయటము, ఆవిడ ఎదవరాలైతే అవును ఎదవరాలు, లేకపోతే మనం అవుతాం, మా లిస్టులో మనం చేర్చబడతాం. అలాంటి వాడిని తక్కువ అంచనా వేయటము, ఏమంటే ఒకటి తక్కువ కులస్తుడు అని చెప్పి బయటే ఉంచేయటం, వాడిని కనీసం వాడికి నీళ్ళు ఇవ్వకపోవటము, ఇవన్నీ మనుషుల అపరాధములు మనము కల్పించుకున్నాం. ఇలాంటి వాటి వలన మేలు మనకు జరగదు. పైగా ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థన చేయకపోవటం కూడా దేవుని ప్రజలైన వారి పట్ల చూపించవలసిన వినయ విధేయతను చూపకపోవటం కూడా చేయగలిగే సామర్థ్యత ఇవ్వగలిగే సత్తా మన దగ్గర ఉన్నప్పుడు ఎదుటి వారికి నువ్వు దానముగా నువ్వు ఇవ్వకపోవటం కూడా ఇవన్నీ పాపాల లిస్టులోకి వస్తాయి. కాబట్టి మేలు కలగకపోవడానికి కారణాలు ఏమిటి? మీ పాపమని చెప్పండి. సరే, ఇప్పుడు మేలు ఎట్లా కలుగుతుందో ఒక 3 వచనాలు గబగబా చెప్పి నేను ముగించేస్తాను. మేలు కలగకపోవటానికి చెప్పాలి, మీ పాపములు కాదు. మరి మేలు ఎట్లా కలుగుతుంది? 65వ కీర్తన 4వ వచనం త్వరగా. 65వ కీర్తన 4వ వచనం. నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని నరుడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఎక్కడ మేలు చేత? మందిరములో అని చెప్పండి. లో నీ మందిరములోని మేలు చేత. పెట్రోల్ బంకు లో ఏముంటుందండి చెప్పండి? పెట్రోల్ అని చెప్పండి. పాల కేంద్రం లో ఏముంటుందండి? బట్టల దుకాణం లో ఏముంటుంది? ఎస్ కదా. మరి మందిరము లోనికేం దొరుకుతుంది?
అంటే నీకు మేలు కలగాలంటే మొదట నువ్వు రావాల్సింది ఎక్కడికంటే Yes. అందుకు దేవుడు ఒక సంవత్సరం దయాకిరీటంగా ఇచ్చిన దేవుని మందిరాన్ని ప్రేమించు. మందిరాన్ని ప్రేమించడం అంటే సమయం పాటించు. ఆ సమయానికి వచ్చి సమయస్ఫూర్తిగా సద్వినియోగం చేసుకొని దేవుని మాటలు విని నువ్వు ఇంత కానుకలు వేయాలి, ఇన్నేసి వేయాలి, ఇది కాదు ఇక్కడ రూలు. మొదట నీవే దేవుడికి ఒక విలువైన కానుక చెప్పాలి. నువ్వే దేవుడికి ఒక విలువైన కానుకగా నిన్ను ప్రతిష్ఠించుకో. నెంబర్ 1, మందిరములోనికి వస్తే మందిరములో మనకు మేలు. 11వ కీర్తన 5వ వచనం చూడండి. 11వ కీర్తన 5వ వచనం. ఎందుకంటే మేలునిచ్చే దేవుడు ఎక్కడున్నాడు అని అంటే యెహోవా తన పరిశుద్ధ ఆలయములో నో సరిగ్గా చదవాలి. 4వ వచనం పోని చూడండి. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో అంతే చాలు, అంతే. లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? లో ఉన్నాడని చెప్పండి. మందిరములో అంటే ఆ మందిరములో ఉన్న దేవుని యొద్దకు నువ్వు నేను వస్తున్నా. ఆ మందిరములో ఉన్న దేవుని వాక్యము మూలముగా మనకి ఏం దొరుకుతుంది అని అంటే మేలు దొరుకుతాం. నెంబర్ 1 మొదటి మెట్టి అని చెప్పండి. మందిరము లోనికి వస్తే మేలు. నా వంక చూడాలి, అందరూ కింద చూడాలి. చెప్పండి, మరి మనం వస్తున్నామా? ఆ రోజు జీతం ఎక్కువ వస్తుంది, కూలి పనుల్లో లేకపోతే ఏదో వ్యాపారం అని చెప్పి దేవుని మందిరానికి మనం దూరం అవుతున్నామా? ఆలోచన చేయండి. ఎంత లాభమున్నా లోకములో దేవుని మందిరము నిమిత్తము దాన్ని నష్టముగానే ఎంచుకొని దేవుని మందిరాన్ని ప్రేమించాలి. మా సహవాసానికి చాలా సంవత్సరాల క్రితం ఒక పాస్టర్ గారు వచ్చారు. శుక్రవారం శనివారం కోటాలు అయిపోయి ఆదివారం వెళ్ళిపోవాలి. గడిచిన వారం రాత్రి విశాఖపట్నం బస్సు ఎక్కి పంపించేయాలి. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మాట, 24 సంవత్సరాల క్రితం మాట. సరే, వాక్యం బాగా చెప్పారు. నేను ఆలోచించాను, రేపు ఆదివారం కదా, రేపు కూడా ఉంటే బాగుంటుందేమో కదా పాస్టర్ అని చెప్పి కారు చేతిలో పెట్టా, ప్రార్థన చేశారు. వెళ్ళిపోయిందో మాట్లాడు. ఫస్ట్ మీరు ఒక్క మాట, రేపు సండే మార్నింగ్ చూసుకొని మీరు వెళ్తే బాగుంటుంది. ఒక నవ్వులకి లేదు పాస్టర్ గారు నేను వెళ్ళిపోవాల్సిందే అని. అంటే మీరు వెళ్ళిన చోటు ఎలాగా సండే మీరు ఉంటారు, ఎప్పుడు ఉండేదే కదా, ఒక ఆదివారం మా మధ్యలో ఉంటే సంతోషం కదా. లేదు పాస్టర్ గారు, బాంబేలో ఉన్నా సరే ఖచ్చితంగా నేను ఆదివారం విశాఖపట్నం నా తల్లి సంఘానికి నేను వచ్చేయాలి. సరే పాస్టర్ గారు, విషయం మీకు తెలియదు కదా పాస్టర్ గారు, చెప్పాలి కదా మరి నేను అన్నాను. అక్కర్లేదు పాస్టర్ గారు, పర్లేదులేండి, అది మేమే నడిపించేస్తాము అంటారేమో అని అనుకున్నాను అన్నాక, కాదు మీరు వినాలి, మీరు తెలుసుకోవాలి పాస్టర్ గారు అని నాకు చెప్పాడు ఆయన. చెప్పండి పాస్టర్ గారు, చిరునవ్వుతో చెప్పండి పాస్టర్ గారు. అయ్యా, నా తల్లి క్రైస్తవురాలు, నా తండ్రి హిందూ బ్యాక్గ్రౌండ్, నా తండ్రి కూడా రక్షించుకున్నాడు. అయితే నా తల్లికి నేనే మొదటి కొడుకు, తర్వాత నాకు చెల్లి, నా తర్వాత చెల్లి తర్వాత తమ్ముడు, మేము ముగ్గురు సంతానం మా అమ్మకి. అయితే నా తల్లి ఆదివారం మందిరం నా తల్లే కట్టింది, నా తల్లి సేవకురాలైంది, నన్ను సేవకు ప్రతిష్ఠించింది. అయితే నా తల్లి ఎప్పుడూ మాట చెప్పేది ఏంటంటే, పెద్దోడా, ప్రపంచమంతా నువ్వు దేవుని సువార్తలో నువ్వు తిరిగినా ఆదివారం మాత్రం నీ తల్లి సంఘానికి నీవు వచ్చేవలసిందే. ఎందుకో తెలుసా? మీ నాన్నను పెళ్లి చేసుకున్న తర్వాత ఈ రోజు వరకు 65 70 వయసు వచ్చేసింది నాకు. ఇప్పుడు ఈ రోజు వరకు మీ నాన్నను పెళ్లి చేసుకున్నది మొదలు ఈ రోజు వరకు మందిరానికి 3 ఆదివారాన్ని మానేశాను రా పెద్దోడ. ఎప్పుడు మందిరం మానలే ఆదివారం. నెంబర్ 1, నువ్వు పుట్టినప్పుడు ఒక ఆదివారం వచ్చింది, వారంలో ఆ రోజు వచ్చింది. అప్పుడు నేను ప్రశ్నపతి దాన్ని ఏమంటారు, బాలింతరా. ఆ టైంలో నేను ఎవరినంటే బాలింతరా. ఆ టైంలో అడుగు బయటికి లేని పరిస్థితుల్లో శనివారం రాత్రి పుట్టే ఉన్నాడు, తెల్లారితే ఆదివారం. మరి ఆ టైంలో చెప్పదు దేవుడి ప్రార్థనకి, చెప్పరే, రాలేదు కదా. ఆ టైంలో ఒకసారి మానేశాను. 2, మీ చెల్లి పుట్టినప్పుడు గురువారం రోజు పుట్టింది, అప్పటికి 3 రోజులు, అప్పుడు కూడా నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను. తర్వాత మీ తమ్ముడు పుట్టినప్పుడు మంగళవారం, అది కూడా వారంలో ఒక రోజు, అప్పుడు వారం కాదు.
ఆ తర్వాత ఒక 10 రోజులు అయిన తర్వాత, 9 రోజులు 10 రోజులు అయిన తర్వాత మరలా వచ్చి ఆదివారానికి మాత్రం ఖచ్చితంగా మందిరానికి వచ్చేసాను. 3 సార్లు కూడా నేను మానేసింది మీ ముగ్గురు కోసం నేను మానేశానే తప్ప నా కోసం అయితే కాదురా. నా జీవితంలో 3 సార్లు ముగ్గురు బిడ్డలు కనేటప్పుడు 3 పర్యాయం బాలింతరాలుగా ఉండటాన్ని బట్టి మందిరాన్ని మానేశాను తప్ప ఎప్పుడు నేను మందిరం మానలేదు కూడా. కాబట్టి ఎంత దూరానన్నా వాక్యము విని నేర్చుకొని బాప్తిస్మమును పొంది ప్రభువులో బలపరచబడిన నీ సేవకుని యొక్క సంఘాన్ని ఎప్పుడు మానేయకురాను అయినా అని నా తల్లి చెప్పింది పాస్టర్ గారు. అందుకు నేను ఎంత దూరానన్నా ఉదయం కన్నా నేను ఇంటికి వెళ్ళిపోతాను పాస్టర్ గారు. వెంటనే నా హృదయం చాలా ఆనందం, చిరునవ్వు నవ్వుతూ మంచిది పాస్టర్ గారు, నాకు జ్ఞానం తెలియ ఆ నేత్రాలు తెలిసి పిలిచేటట్లుగా మంచి మాట చెప్పారు పాస్టర్ గారు అని చెప్పి దగ్గరుండి నేనే తీసుకెళ్ళి బస్ కాడ తీసుకెళ్ళి బస్సు ఎక్కించి వాటిని వీడుకొని తెలియపరచుకున్నాను సార్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొందరి జీవితాలలో రావాల్సిన అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక విషయం దాన్ని పెద్దదిగానో లేకపోతే దానిని ఒక పెద్దదిగా చేసుకోవటం, దాన్ని పెద్ద విషయంగా చేసుకోవటమో, కొంతమంది సమయం ఉండి కూడా దేవుడి సన్నిధానానికి రాలేని వారు. ఇంటి పక్కనే మందిరం పక్కన ఇల్లు ఉంటుంది, వాక్యం వింటుంటారు, కానీ భార్యాభర్తల కుటుంబంగా రాలేదు. కాబట్టి నువ్వు చేసేది పొరపాటు. మేలిచ్చే దేవుడు ఎక్కడున్నాడు? మందిరములో. దేవుని చేతుల్లో ఏముంది? మేలుంది. వచ్చేవారు దాన్ని పొందుకోవాలంటే ముందు మనం ఎక్కడికి రావాలి? సరే, మందిరంలోకి వస్తే మేలు. నెంబర్ 1, మందిరంలోకి వస్తే మేలు. సరే, వచ్చినంత మాత్రాన మనకు మేలా? కాదు. వచ్చి ఏం చేస్తే మనకు మేలు? రండి, 81వ కీర్తన 4వ వచనాన్ని చదువుదాం. ఎస్ ఎస్. నీ మందిరమందు ఓ ఇశ్రాయేలు, ఆ మాట కనబడతారు కీర్తనల గ్రంథంలోనే 80. నో బ్రదర్. ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. 80. చూడండి ఆ మాట చదువు ఒక్కసారి. కీర్తనల గ్రంథము నా మాట ఇశ్రాయేలు, నా మార్గములు అనుసరించి నడిచిన ఎడల. ఎస్, అది కాదు. మీరు వచ్చి నా మాట వినిన ఎడల ఎంత. ఆ మాట కీర్తనలు ఉంటుంది చదవండి. 81 ఏమనుంది? అమ్మా ఎస్, ఆ మాట ఉంటుంది. నా మాట వినిన ఎడల. అది ఆ మాట చదవండి. నెంబర్ 1, మందిరము లోనికి వస్తే మేలు. వచ్చి ఏం చెయ్యాలి? మాట వింటే మేలు. అంటే మేలును డెవలప్మెంట్ చేసుకోవటం. మాట విన్న తర్వాత 13వ వచనం మీరు నెరవేర్చాలి. ఏమిటి? నా మాట విని నా కట్టడలను అనుసరించాలి. చెప్పాలి. ముందు వస్తే మేలు, వచ్చి వింటే మేలు, విని అనుసరించి నడుచుకుంటే. లైన్గా మీరు కలుపుకోండి ఆ మాట. మొదటి మాట ఏంటి? నీ ఆవరణములో నివసించినట్లు నీ మందిరములోని మేలు చేత. అంటే మందిరంలో ఏముంది నీకు? మేలు. నెంబర్ 1, మందిరములోనికి వస్తే మేలు. సరే, వచ్చేసాం, బాగుంది. వచ్చి ఏం చేయాలి? పడుకోవాలా? గోడ జారి కూర్చోవాలా? నిర్లక్ష్యంగా ఉండాలా? కాదు సుమా. వచ్చి మాట వింటే మేలు. తర్వాత 13వ వచనం ప్రకారము ఏమని రాయబడింది అక్కడ? నా మార్గములను అనుసరించి నడుచుకుని ఎడల ఎంతో మేలు. మేలు గొప్పదా? ఎంతో మేలు గొప్పదా? ఈ రెండు ఏ మాట బాగుంది? మేలు అనేది బాగుందా? ఎంతో మేలు అనేది బాగుందా? మరి ఎంతో మేలు అనేది ఎప్పుడు కలుగుద్ది? రావాలి, వినాలి, విని దాని ప్రకారముగా. చూడండి, 95వ కీర్తన
7వ వచనం అనుకుంటా ఈ మాట ఇట్లా రాయబడి ఉంటారు. రండి నమస్కరించి సాగిల పడదాం మనం సృజించిన యెహోవా సన్నిధిని. నేడు మీరు ఆయన మాటను విని తర్వాత నువ్వేం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి, అనగా అంగీకరించాలి. వినటం వేరు, చెప్పాలి. వినిన దానిని విన్నట్టుగా, ఎస్ ఇది నా కొరకే, నా ప్రభు నాతో మాట్లాడాడు నన్ను సరిచేయుట కొరకు అని దాన్ని నువ్వేం చేయాలి? ఏం చేయాలి? కొంతమంది వినువారుగా ఉంటారు. నో, వినిన దానిని నువ్వేం చేయాలంటే అంగీకరణ. అది లూదియా కావచ్చు, పౌలు మాటలు విని అంగీకరించి, ఆమె మరియ కావచ్చు, ఉత్తమమైనది ఆమె ఎంచుకునేను, అది ఆమె యొక్క నుండి తీసివేయాలి. చివరికి మాట చదవండి. యాకోబు పత్రిక తొలి అధ్యాయం 19వ వచనము. మొదటి అధ్యాయము 19వ వచనము. నా ప్రియ సహోదరులారా, ఈ సంగతిని మీరు ఎరుగుదరు ఏమనగా, మీలో ప్రతి వాడును ప్రతి మనుషుడు వినుటకు వేగులు పడువాడును, మాట్లాడేటప్పుడు నిదానించువాడునై ఉండవలను. ఎందుకనగా నిదానించువాడునై ఉండాలి. నరుని కోపము దేవుని నీతిని, కావున సమస్త కల్మషమును వెర్రవిగుచున్న దుష్టత్వమును మాని మీ లోపల అంతరంగములో నాటబడి మీ ఆత్మలను రక్షింపగలిగే శక్తిగల వాక్యమును సాత్వికముతో అదనమాట. ఎలా అంగీకరించాలి? సాత్వికంతో అంగీకరించాలి. అర్థమైందా? చెప్పాలి. మేలు కలగటానికి ఎన్ని రకాల కారణాలు? నెంబర్ 1, నీ ఆవరణములోని మేలు చేత. నీ ఆవరణములో మేలు, ఆవరణములో దేవుని మేలు. ఈ ఆవరణములోకి నువ్వు రావాలి. వస్తే నీకు మేలు, వచ్చి మాట వింటే మేలు. నిన్న దానిని అంగీకరిస్తే మేలు, అంగీకరించిన దాని ప్రకారముగా జాగ్రత్తగా అడుగులు వేసి నడవటము మేలు. విన్న ప్రతి వాక్యాన్ని సాత్వికముతో నువ్వు అంగీకరించు. ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, రోడ్డు మీద పోద్దాం, సిమెంట్ రోడ్డు అంటారు, నీళ్లు దిగుతాయా? అదే నీళ్ళు తీసుకెళ్ళి పక్కనే ఉన్నది మెత్తని నేల, దాంట్లో పోయి వెంటనే దిగిపోతుంది. కారణం ఏంటి? అది మెత్తని మన్ను, రాతి నేల కాదు, అది మెత్తని మన్ను. కాబట్టి పోయబడే ప్రతి నీటి బొట్టు, నీటి బిందువు భూమి లోపలకు దిగుతుంది. కారణము అది మెత్తని నేల. దేవుని మాట నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ హృదయం కూడా విరిగి నలిగినదై, మెత్తని మాంసము గలదై ఉన్నప్పుడు వినబడే ప్రతి మాట నువ్వు లోపలికి ఆస్వాదిస్తావు. లోపల కంట మాట దిగుతుంది. అంతే. రాతి నేల ఉంటే నీళ్లు పైపోయినే ఉంటాయి, ప్రయోజనం లేదు. మెత్తని నేలలోకి నీళ్లు ఇంకిపోనట్లు దేవుని మాటలు నీ హృదయాంతరంగములో పలుకు దిగాలి. నీళ్లు దిగాలంటే నేల మెత్తనదై ఉండాలి. ఆ నేలలో రాళ్ళని ఉండటానికి వీలు లేదు. మూడవది, నేల పల్లము గలదై ఉండాలి. పల్లము గలదై ఉంటే ఏం జరుగుతుంది? నీళ్లు ప్రవాహంగా వస్తాయి. ఎత్తు చోటుకి నీళ్ళు ఎత్తాయా, పల్లం చోటు దిగుతాయా నీళ్ళు? పల్లము చోటు అనగా తగ్గించుకునే జీవితం నీకు కావాలి. తగ్గించుకోవటం అనే మాటకు పల్లము. అలా ఎప్పుడైతే నువ్వు తగ్గించుకోవటం, నీ యొద్దకు ప్రవాహముగా నీళ్లు వస్తాయి. మెత్తని నేలగా నువ్వు మారితే ఆ నీళ్లు వచ్చిన నీళ్ళు ఏమవుతాయి? నీ లోపలకు దిగుతాయి. అలాగే దేవుని సన్నిధానానికి వచ్చిన నువ్వైనా వాక్యం చెప్పే నేనైనా విరిగి నలిగిన హృదయం ఉండాలి, మెత్తని మన్నుగా మారాలి, తగ్గింపు జీవితం గలవారి. రాళ్లను ఏరి పారేయాలి. రాతి నేలగా మనం ఉండటానికి వీలు లేదు. వచ్చిన మనము సాత్వికముతో వాక్యమును అంగీకరించి దాని ప్రకారముగా నడుచుకున్నప్పుడు మునుపటి కంటే అధికమైన మేలు నేను మీకు, ఈ సంవత్సరం గత సంవత్సరం దాటినది, కొత్త సంవత్సరంలోకి మీరు వచ్చేసారు ఈ మందిరమును బట్టి. మరి ఇక మీదట ఈ మందిరము ద్వారా మీ కుటుంబాలలో ఎన్ని యోగ్యమైన ప్రయోజనమైన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడో, రెట్టింపు మేలు మీకు కలుగునట్లు దేవుని వాక్య సహవాసానికి మీ కుటుంబాలుగా రండి. దేవుని చేతులకు మీ జీవితాలు అప్పగించుకోనండి. మనుషులు కల్పించిన ఆచారాల మూఢనమ్మకాల మీద మనసు పక్కన పెట్టండి.
దైవావేశము గలవారై ఉండండి. పొరుగు వారిని ప్రేమించండి. వారి ఎలాంటి వారైనా, భర్త లేని విధవరాలైనా ఆమెను ప్రేమించాలి. ఒక త్రాగుబోతు వాడైనా అతను మనం ప్రేమించాలి, క్షమించాలి, దేవుని ప్రేమను పంచాలి. అంత అతని మీద చేదరించుకోవటము ఎప్పుడు కూడా తక్కువ అంచనా ఎవరినీ వేయదు. ఒకవేళ ఆ వ్యక్తి రక్షించబడితే మనకంటే గొప్ప వ్యక్తులు అవ్వచ్చు కాక. కాబట్టి దేవుని ప్రేమ అందరికీ పరిమితము. కాబట్టి దేవుడు మీకు ప్రేమించి ఇచ్చిన ఈ మందిరాన్ని బట్టి మరొక సంవత్సరం తయారు కిరీటం ఇచ్చాడు. అందుకు మీరు భాగ్యవంతులు. ఇక మీదట మందిరం ఎప్పుడు మానకుండా నియమించిన నియామక దినాలన్నీ కూడా దేవుని సన్నిధిని మీ జీవితాలు సద్వినియోగం చేసుకోండి. తల ఉంచుదాం, ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఎవరు మట్టికి వారు కొద్ది క్షణాలు ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. దేవా, దేన దశలో ఉండగా నువ్వు మమ్మల్ని ప్రేమించేవయ్యా. మా ప్రాంతాన్ని ప్రేమించి ఒక విశాలమైన మందిరాన్ని మాకు ఇచ్చేవయ్యా. పారే సెలయేరు, ఒక జీవనది ఎంత విలువైనది.